నిద్ర మొహమా నమస్తే గురువా. ఎవరికి తల వంచను గురువా, ఎవరిని ఆశించను. జడ్జినక 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 జై 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 జడ్జినక జడ్జినక జై 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 జై. ఎంతసేపు చేస్తావా స్నానము? జనాలంతా నీళ్ళు లేక తాగడానికి చస్తుంటే అరగంట సేపు చేస్తావా స్నానం? నీకోసమే కొలాయి కట్టినట్టుందిలే. అన్నం తిని 4 రోజులైంది, ఏం చెయ్యాలి? అరే ఏం చేస్తాం, నీళ్లతో పొట్టని నింపేసుకుందాం అంతే, అంతకంటే ఏం చేస్తాం? ఆల్ఫా హోటల్లో బిర్యానీ తినడం సంతోషంగా ఉంది. ఈ రోజుకి చాలు. ఏంటయ్యా ఈ రోజు భోజనం ఇదేనా? ఈ రోజే కాదు, ఎక్కువ రోజులు ఇదే. అలాగా? అవును. డబ్బున్న వాళ్ళు పెట్రోల్ బంక్ వెళ్ళి ట్యాంకు ఫుల్ చేసుకుని ఊరంతా తిరుగుతారు. నేను ఇక్కడ ఈ ట్యాంకు నింపుకొని ఊరంతా తిరుగుతాను. ఎలా ఉంది? నేను కొంచెం పెట్రోల్ పోసుకోనా? నువ్వు నాకేసనా? అయితే రా నింపుకో. తాగు, బాగా తాగు. ఏంటి ఇన్ని నీళ్లు తాగేస్తుంది? కడుపులో నీళ్ల ట్యాంకు పెట్టుకునిందా? ఓర్నియవ్వా, ఇన్ని రోజులైందేంటి? మరీ ఎక్కువేం కాదులే, ఒక 5 రోజులే. అబ్బా, అయితే నేనే నయం, 4 రోజులే. నీ పేరేంటి? విజయ్. నీ పేరు? రేఖ. సొంత ఊరు? మా కుటుంబానికి ఉండడానికి అరసెట్టు భూమి కూడా లేదు. సొంత ఊరు కూడా ఉంటుందా? అది కాదు, ఏ ఊళ్ళో పుట్టావని అడుగుతున్నాను. ఓ అదా, విజయవాడ. పేర్లోనే విజయం ఉంది, కానీ మా జీవితంలో మాత్రం విజయం లేదు. ఏం చేద్దాం? అవును, ఇంతకు మీదే ఊరంటావు? విజయవాడ. ఆ ఊరు దాన ధర్మాలకు ప్రసిద్ధి అంటారు కదా, నువ్వు ట్రై చేయలేకపోయావా? అది ఒకప్పుడు రాజుల కాలంలో, ఇప్పుడు వెళ్ళి అడిగితే పళ్ళు రాలి కొడతారు. అమ్మ నాన్న ఉన్నారా? అమ్మా నాన్న నాకు లేరు, పుట్టగానే నన్ను వదిలి వెళ్ళిపోయారు. అమ్మని ఈ మధ్య ఎవరో లేచిపోయిందా? లేదు, 2వ పెళ్లి చేసుకున్నారు. అందువల్లే నేను అనాథనయ్యాను. మరి మీ అమ్మ నాన్నల గురించి చెప్పలేదే? ఆహా, బాలే అడిగావులే. వాడి గురించి చెప్పడానికి ఏముంటుంది చరిత్ర? అమ్మా నాన్నల గురించి అడిగితే నీ కోపం ఎందుకు వస్తుంది? కోపం రాకుండా ఏమొస్తుంది మరి? ఆయన ఊళ్ళో ఇష్టం వచ్చినట్టుగా అప్పులు చేసి ఆత్మహత్య చేసుకున్నారా? లేదు. మరి అప్పిచ్చిన వాడిని చంపేసి జైల్లో కూర్చున్నారు. పర్వాలేదే, అప్పు తీసుకున్నవాడే తీర్చలేక ఆత్మహత్య చేసుకుంటాడు. మీ బాబు అప్పిచ్చినోడ్ని చంపేశాడా? అవును, అయ్యా జీవిత ఖైదుగా జైల్లో జమ్మనున్నాడు. మనం బేవార్సగా బజార్లో తిరుగుతున్నాం. చూసావా, మన ఇద్దరి జీవితాలు ఒకేలా ఉన్నాయి. అందుకే ఒకచోట చేరాం. డబ్బు డబ్బుతో కలుస్తుంది, దరిద్రం దరిద్రంతో కలుస్తుంది. మనం కలిసిపోయాం సరే, మన ఆకలి పరిస్థితి ఏంటి? ఏదో చేద్దాం పదా. విజయ్, ఈ హోటల్ ఏదైనా పని అడుగుదామా? మనకు పని ఎందుకు ఇస్తారు ఈ హోటల్ వాళ్ళు? అదే, నేను పళ్ళాలు కడిగే పని అడుగుతాను, నువ్వు టేబుళ్లు తుడిచే పని అడుగు. మనం ఏమైనా పెద్ద చదువులు చదువుకున్నావా? బుద్ధి లేకుండా మాట్లాడకు. ఇప్పుడు పని చేసే వాళ్ళందరూ అంత పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళే. అలాగే, అడిగి చూద్దాం. ఇస్తే ఇచ్చారు, లేకపోతే లేదు. రా. నమస్కారం సార్.
అయ్యా మాకేమైనా పనివ్వండి అయ్యా. అవును సార్, మేమిద్దరం దిక్కులేని అనాథలం సార్. మీ ఇద్దరికి బాగా ఆకలి అవుతుందా? అవును సార్, భోంచేసి 4-5 రోజులైంది. అందుకే హోటల్కి వచ్చారు బాగా మెక్కి తినడానికి. కాస్త కడుపు నిండితే చాలు బయటికి వెళ్ళి జెండా పట్టుకుంటారు. సార్ మమ్మల్ని చూడండి సార్, జెండా పట్టుకునే వయసా మాది. సార్ మమ్మల్ని మీ పిల్లలు అనుకోండి సార్. మా పిల్లలు ఎందుకు ఇలా అడుక్కుంటారు? కోపడకండి సార్, అనుకోకుండా చచ్చిపోయారనుకోండి. పోతే ఇలా ఉండేటెవరు, మోసుకుని పోతారు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తారా, వేడి నీళ్ళు ముఖం మీద పోయమంటారా? హ, మొహాన వేడినీళ్ళు కాకపోతే బాదం కీరా పోస్తారు. ఏయ్. ఏంటి కూర్చోవయ్యా, మీ హోటల్లో పని చేయడం కంటే రోడ్డు మీద కాగితాలు ఏరుకోవడం నయం. రోజుకి 5 రూపాయలు దొరుకుతాయి. అంతా రా. ఇదిగో ఇడ్లీ వడ పార్సల్ చేయి. ఇక్కడ వడకుంటున్నారా? అన్ని పాచిపోయినాయి. పాసిపోయాయా? అయితే క్యాన్సిల్. వద్దాయా? అయ్యో ఏంటి ఈ హోటల్ అడుగుదామా? వద్దు, ఇప్పుడు కొత్త ఐడియా వేద్దాం. కొత్త ఐడియానా? ఆ బోర్డు ఒకసారి చూడు. ఇచ్చట దొంగను పట్టించిన ఎడల 5 రూపాయల బహుమతి ఇవ్వబడును. చూడ్రా, నేను చెప్పినట్టు నువ్వు చేసావంటే మనకి 5 రూపాయలు దొరుకుతాయి. నేనేం చేయాలి? తిన్నగా లోపలికి వెళ్ళు. వెళ్ళాను. వెళ్ళి కప్పు కాఫీ అడుగు. డబ్బులు? అరే నేను చెప్పేది పూర్తిగా విను. అలాగే కాఫీ తీసుకున్నాను. గబగబా కాఫీ తాగేసి గ్లాస్ తీసుకుని నీ షర్ట్ లోపల దాచిపెట్టుకో. నువ్వు ఆ రూట్లో వస్తున్నావా? అవునరా, నేనొచ్చి నిన్ను పట్టిస్తాను. ఓసి నీ అంకమ్మ, తిన్నింటిగా వాసాలు లెక్కటాలా? నాకు 5 రూపాయలు వస్తాయి కదా. నాకు 4 గుద్దులు పడతాయి, లేదంటే పిండి రుబ్బంటారు. రుబ్బమంటావా? రుబ్బిరా, 5 రూపాయలు ఉంటాయి కదా, కడుపు నిండా తిందాం. నాకు భయంగా ఉందే. చెప్పేది వినరా, హ, హ, హ. వెళ్ళరా ముందు. ఏం కావాలి? ఒక కాఫీ ఇవ్వు. సార్ 5 రూపాయలు ఇవ్వండి ముందు. ఎందుకయ్యా? ఆ బుడ్డోడు కాఫీ తాగిన గ్లాసు షర్ట్ లోపల పెట్టాడు ఏ సార్. బుడ్డోడు? అక్కడ కూర్చున్నాడే వాడే సార్. అలాగా? ఏయ్, సార్ ముందు నాకు 5 రూపాయలు ఇచ్చి వాడి సంగతి చూడండి. ఇదిగోనయ్యా. అయ్యో అమ్మో, చంపేస్తున్నారు. కొట్టండి సార్. సార్, నా వాడిని సార్. సార్, కొట్టండి సార్. సార్, ఇంకోసారి చేయండి సార్. సార్, అమ్మో. ఇక మీద మా హోటల్ పక్కకు వచ్చావు వాళ్ళు ఎరగదీస్తా. చూసావా నీ కొత్త ఐడియా ఎంత పనిచేసిందో? విజయ్, అమ్మా, ఉన్నదే ఒక షర్టు, దాన్ని చింపేశారు. ఏదో పెద్ద ఐడియా చెప్తానని నన్ను ఇలా చావు దెబ్బలు కొట్టించావే. తెలిసి తెలియని ఐడియా ఏదో చెప్పాను విజయ్, కానీ ఇలా జరుగుతుంది అనుకోలేదు. చెప్పేవాళ్ళు ఎప్పుడు ఏమి చేయరని నేను విన్నాను, అది నిజమైపోయింది. విజయ్, నీ ఒంటి మీద పడిన ప్రతి దెబ్బకి సమాజం బదులు చెప్పాల్సిన రోజు వస్తుందంటావు. ఇది మన దేశంలో ప్రతి విప్లవకారుడు చెప్పే మాటిదేగా. అయ్యో అమ్మా, ఈ రోజు నేను నక్కతోక తొక్కినట్టున్నాను. 5 రూపాయలు లాభం. చూడవే ఆ వస్తున్నాడే, వాడే నన్ను పట్టించి 5 రూపాయలు దొబ్బేశాడు. వాణ్ణి రాని చూస్తా. ఏవయ్యా, ఈయన్ని పట్టించి 5 రూపాయలు తీసుకున్నావే, అది నీకు అరుగుతుందా? చిన్నతనంలోనే దొంగతనం చేసిన వాళ్ళని ఖండించి దండిస్తే పెద్ద అయ్యాక బాగుపడతారు. అదలా ఉంచు, పెద్దవాళ్ళు దోచుకుంటున్నారే, మరి వాళ్ళనేం చేస్తావో చెప్పు. నువ్వు బాగుపడవరా? హ, నిజం అడిగితే వీళ్ళ కోపం వస్తుంది. సరే. ఏం సార్, ఎక్కడైనా పక్కం బట్టి నుంచొని చూడాలి, లేదా ఆమెను ముందు వెళ్ళనిచ్చి వెనకాల వెళ్ళి చూడాలి. ఆల్రెడీ పిడిగుద్దులతో ఒళ్ళు హూనమైంది. అయ్యో ఇదొకట. అయ్యయ్యో అయ్యో. ఆహా. కొట్టు, అలా కొట్టు. అయ్యో నడవలేకపోతున్నానే, ఒళ్ళు పూనొచ్చేసారే. అయ్యో ఒరే ఒరే ఒరే, ఎందుకు అలా అరుస్తున్నావు? తగ్గిపోతాయిలే, ఊరుకో. ఆ దెబ్బలు నువ్వు తినుంటే కలిసి ఉండేది.
అరే రాము ఓడిపోమాకరా, నిన్ను నమ్మి 2 రూపాయలు కట్టాను రా. రే విజయ్, నాకు ఐడియా వచ్చిందిరా. ఇలా చూడు, నీ ఐడియా అంతా హోటల్ దగ్గర తెలిసిపోయింది. మళ్ళీ నన్ను ఇరికిస్తున్నావా? అయ్యో, ఈ ఐడియా తప్పకుండా పనిచేస్తుందిరా. ఏం చేయమంటావు? చూడ్రా, తినడానికి ఒక్క పైసా కూడా లేదు. ముందు మనకి 2 రూపాయలు కావాలి. నేను చెప్పినట్టు విను రా. ఎవరు చేసిన కర్మ వాళ్ళే అయ్యో. అనుభవించాలి, వాళ్ళే అనుభవించాలి, వాళ్ళే అనుభవించాలి. మర్మమేంటో చెప్పరా బ్రహ్మంగారు, ఓ బ్రహ్మంగారు. రేయ్ మావాడి గెలిచాడు. ఏంట్రా పెద్ద, మీ వాడు గెలిచేది? మా వాడితో ఫైట్ చేసి మీ వాడు గెలుస్తాడా? ఏయ్ మావాడు ఎవరో తెలుసా? మునగాళ్ళకి మునగాడు, మోసగాళ్ళకి మోసగాడు. ఏయ్ గెలుస్తావా? చూడవే, ఆ బండను చూస్తే కూడా భయం వేయట్లేదు. ఈడ బందా చూస్తుంటేనే భయం వేస్తోంది. ఊరుకోరా. రేయ్, మా వాడు గెలిస్తే ఏమిస్తావురా? 2 రూపాయలు ఇస్తాను. పోరా, ముస్టి 2 రూపాయలా? అయితే మావాడు గెలిస్తే నువ్వేమిస్తావు? 5 రూపాయలు ఇస్తాన్రా. 5 రూపాయలా? అయితే నేను రెడీ. ఉండు ఉండు. మన దగ్గర ఒక పైసా కూడా లేదు. పందెం డబ్బులు నీ బాబిస్తాడా? లేదు, మీ బాబిస్తాడు. వాడు జైల్లో ఉన్నాడుగా. ఓరేయ్, నేనేదో నీ మీద నమ్మకంతో పందెం కట్టాను. ఇప్పుడు నువ్వు గెలవలేదనుకో, మనిద్దరం పస్తులతో పడుకోవాలి. ఓరేయ్, ధైర్యంగా వెళ్ళరా. దేవుడా, నువ్వే కాపాడాలి. ఓరేయ్, వెళ్ళరా. అమ్మో, ఏమే అసలే ఓటికుండలా ఉన్న నా బాడీ ఇది కూడా అవసరమా నాకు? వాడు కుమ్ములు చూస్తే భయం వేస్తోంది నాకు. పోటీ మధ్యలో పారిపోతావా? ఏం చేయమంటావే? పోరా. అయ్యయ్యయ్యో, ఒరేయ్, ఊదుడికే నన్ను వెళ్ళిపోయావేంట్రా? చంపాలని డిసైడ్ అయిపోయావా? రేయ్, వెళ్ళరా. నీకు దండం పెడతాను, నన్ను వదిలేవే. నేను చెప్పే మాట వినరా. చెప్పేది నువ్వు నా నీకేనే. బంగారం కదా. యా, యాహూ. తీసుకో, తీసుకో. కొట్రా, కొట్టు. నాదే విజయం. జయంబు నిశ్చయంబురా, భయంబు లేదురా, జంకు బొంకు లేక ముందు సాగి పొమ్మురా, సాగి పొమ్మురా. ఏయ్! 100కి 100, 100కి 100, 100కి 100. మావాడే గెలుస్తాడు. తీయండి డబ్బులు. మావాడే గెలుస్తాడు, మావాడే గెలుస్తాడు. చూస్తారేంట్రా, డబ్బు తీయండి. అయ్యో విజయ్, విజయ్ వాడిని వదలొద్దు విజయ్. పందెం కట్టాను విజయ్, త్వరగా లే, వాడిని కొట్టు. కొట్టు, బాగా కొట్టు. అయ్యా, నీకు 5 రూపాయలకి నామం. వెళ్ళరా. అవును నామే. ఫ్రాడ్, ఫ్రాడ్, ఇదంతా ఫ్రాడ్. నేను పోను. ఏయ్, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 19, 10. ఏయ్, విజయ్, మనమే గెలిచావు. నువ్వే గెలిచావు. అయ్యా కొంచెం ధర్మం చేయండి అయ్యా, మీకు ఎంతైనా పుణ్యం ఉంటుంది. ఎవరా మీరాత? పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది. రోజు రోజుకు మీ జనాభా పెరిగిపోతుంది.
పేదవాని నవ్వులో దైవాన్ని చూడొచ్చు. పేదవాని నవ్వులో దైవాన్ని చూడొచ్చు. అయ్యో, కాయా కష్టం చేసేవాళ్ళు నవ్వగా చూడలేదు. ఆ కారణమేంటో అడిగితే చెప్తాలేనోళ్ళందుకనే. కాయా కష్టం చేసేవాళ్ళు నవ్వగా చూడలేదు. ఆ కారణమేంటో అడిగితే చెప్తాలేనోళ్ళందుకనే. వాళ్ళు నవ్వేదెప్పుడో లోకం మారేదెప్పుడో. వాళ్ళు నవ్వేదెప్పుడో లోకం మారేదెప్పుడో. ఆపరా, ఒళ్ళు ఎలా ఉంది? నీ ఇష్టం వచ్చినట్టు పాట పాడుతున్నావు. జరుగుతున్నదే కదా పాడాను. ఏంట్రా జరుగుతున్నదే? ఇక్కడున్న పేదవాళ్లందరూ సంతోషంగా ఉండాలనే మహాత్ముడు ఆశపడ్డారు. ఆయన ఆశ ఎప్పటికి నెరవేరుతుందో కదా, అలా తలుచుకుని బాధపడుతూ పాట పాడాను. కోపగించుకోకండి సార్, కోపగించుకోకండి. ఏమయ్యా, డబ్బున్నోళ్ళని చూస్తే నీకు అసూయా? ఇండియాలో మాత్రమే కాదు, ఈ ప్రపంచంలోనే ఆ జాతి అంటే నాకు ఇష్టం ఉండదు. ఏ నువ్వు డబ్బు సంపాదించు, మేమైనా వద్దానావా? ఆ? నాలాంటి పేదవాడు ధనవంతుడు కావాలంటే మీలాంటి మదమెక్కిన ధనవంతుల్ని నలుగురిని చంపాలి. వీడి కాళ్ళు లేకపోయినా వీడి పొగరు చూసావా? హ, కాలా మాట్లాడుతుంది, నోరు మాట్లాడుతుంది. మాకు నోరు మాత్రమే కాదు, చెయ్యి కూడా మాట్లాడుతుంది తెలుసా? చెయ్యి మాట్లాడుతుంది, ఈ కర్ర మాట్లాడుతుంది. ఎరా పిచ్చుకొక్కలారా, ఆయనంటే అవిటివాడు, ఆయన దగ్గరేంట్రా మీ ప్రతాపం? నిజంగానే మీరు మగాళ్ళైతే నాతో పెట్టుకోండిరా. హాయ్ విజయ్, వెరీ గుడ్. వెరీ గుడ్. అన్నా, మిమ్మల్ని చూస్తుంటే చాలా బాధగా ఉంది. మీరిద్దరూ నాతో ఉండగా నాకేమిటయ్యా తక్కువ? ఏదో గత జన్మలో మన ముగ్గురం తోడబుట్టిన వాళ్ళుగా పుట్టుంటామని అనుకుంటాం. కాకపోతే మాటి మాటికి నువ్వు వచ్చి నాకు సహాయం చేస్తావా? వాళ్ళిద్దరూ బీడా వేసుకోవడం కోసం నా దగ్గరికి వచ్చారు. నాకు 2 రూపాయలు నష్టం. ఇక మీద వాళ్ళు బీడా వేసుకోవడానికి 2-3 నెలలు పడుతుంది. అవును, ఈ డ్రెస్ ఏంటి ఇలా ఉంది? చిరిగిపోయి దరిద్రంగా ఉంది. లోకంలో మనిషి కంటే ముందుగా హంగామా కావాలి కదా, ఇలా ఉంటే ఒక్క పని అవ్వదు. దానికే మేము ఒక ప్లాన్ తో వచ్చున్నాం. మీరు ఒక 500 ఇవ్వండి, డ్రెస్ మార్చుకుంటాం, మీ డబ్బు కూడా మీకు తిరిగి డ్రెస్ ఇచ్చేస్తాం. కొనుక్కోండి, డబ్బులు మళ్ళీ ఎలా ఇస్తారు? దీని దొంగ బుద్ధి కదా, ఏదో ఒక ఐడియా వేసి ఊరుకోండి ఊరుకోండి. డబ్బు మీరు తిరిగిస్తారో లేదో, కానీ డ్రెస్ కొనుక్కోవడానికి డబ్బులు ఇస్తాను. ఓకే? ఇదిగో విజయ్, ఈ నోట్ల మీద నువ్వు సంతకం పెట్టు. ఎందుకు నీ నోట్ల మీద సంతకం పెట్టాలి? ఆ ఇండియా మొత్తం తిరిగి రావడానికి నీకు స్తోమత లేదు. నీ పేరన్నా చుట్టూ తిరిగి రాని. ఆహా. ఆ, విజయ్, 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 విజయ్. వెరీ గుడ్. ఇప్పుడు వీటిని ఏం చేయబోతున్నావు? ఆ వీటిని తీసుకువెళ్ళి, సార్ సార్ ఈ 500కి చిల్లర ఇవ్వండి సార్. మీ ఓనర్ గారు వచ్చి అడిగినా గాని సచ్చిన ఇవ్వను నేను. నువ్వే వచ్చావుగా. ఇవ్వు ఇవ్వు. తీసుకోండి. అన్నిటిని ప్యాక్ చేయండి. చిల్లర కావాలంటే నువ్వు నా దగ్గరికి రా. థ్యాంక్ యూ. ఇదిగోండి బిల్లు, ఎంతైంది? 450. హ్మ్. ఓ, ఏంటి? క్యాష్. ఇప్పుడేగా 500 నోట్లు ఇచ్చాను. ఆ? ఎప్పుడు ఇచ్చారు సార్? ఎప్పుడు ఇచ్చానా? నీ ఫ్రాడ్ బుద్ధులు నా దగ్గర చూపించుకో. అయ్యయ్యో, నేను అబద్ధం అస్సలు చెప్పను సార్. బాగా గుర్తు తెచ్చుకోండి సార్. కింద పడుకోండి. ఆ? ఎందుకో? నేను మిమ్మల్ని దాటి చెప్తాను. అదంతా వద్దు గాని ముందు సామాన్ అక్కడ పెట్టి మర్యాదగా బయటికి వెళ్ళు, లేదంటే పోలీసులు పిలవాల్సి ఉంటుంది. ఏయ్ బోతద్దాలు, ఆ? ఇది అక్రమం. ఆ? ఏయ్ బోతద్దాలు, ఇది అన్యాయం. ఆ. నీ గల్ల పెట్టి తీసి చూడు, దాంట్లో నేను ఇచ్చిన 500 నోట్లు ఉంటాయి. ఏంటే నువ్వు మాట్లాడేది? ఉదయం నుంచి వ్యాపారం జరుగుతుంది, దీంట్లో 500 నోట్లు ఉండకుండా పోతాయా? ఓరి దుర్మార్గుడా. సార్ సార్ సార్, అందరూ రండి సార్. సార్ ఈ అన్యాయాన్ని చూడండి సార్. నేను పొరుగురోని సార్, డబ్బులు ఇస్తే ఇవ్వలేదంటున్నాడు సార్. కావాలంటే నిరూపిస్తాను సార్. 5 నోట్ల మీద విజయ్ విజయ్ అని సంతకం పెట్టాను సార్. అడగండి సార్, లేదంటే మీరు చెప్పినట్టే చేస్తాను. అంత వివరంగా చెప్తున్నాడు కదా, కాస్త చూడకూడదా? ఏంటి సార్ ఊరికే గోల చేస్తారో? తీసుకుంటే ఇచ్చేయండి, లేదంటే పంపండి. అలా దిక్కులు చూడకండి, గల్ల పెట్టి తెరవండి. ఆ? ఆ. ఏం సార్ ఇది? ఏది నీ డబ్బు చూపించవయ్యా. విజయ్,
విజయ్ 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 డబ్బులు తీసుకుని ఇలా మోసాలు కూడా చేస్తున్నా క్యాష్ లో కూర్చున్న వాడికి కాస్త జ్ఞాపశక్తి ఎక్కువ ఉండాలయ్యా. అలా గడ్డి పెట్టండి సార్. మిగతా డబ్బు ఇవ్వలేదో నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను. పోలీస్ కా అయ్యో ఇదిగో బాబు ఇదిగో తీసుకెళ్ళి. మ్మ్. చాలా థ్యాంక్స్ అండి. ఏ పాన్బిడా అవిదే ఏమిటయ్యా ఇది? డబ్బు ఇవ్వగలిగారు సరే, డ్రెస్సులు ఎలా కొనుక్కున్నారు? ఎలా? అంతా కిరికిరి పనే. ఓరి దేవుడా, తాకట్టు వాకట్టు అయిపోయిందంటున్నారే. మా అమ్మాయి పెళ్లికని పెట్టిన నాగా నేనేం చేయాలి భగవంతుడా? అమ్మా. ఏమో బాధపడుతూ వెళ్తున్నావు? అయ్యా, ఈ నెలలోనే మా అమ్మాయి పెళ్లి. మార్వాడి సేటు దగ్గర మా అమ్మాయి చేయిని తాకట్టు పెట్టాను. ఆ దుర్మార్గుని వస్తూ తిరిగి ఇమ్మంటే టైం దాటిపోయిందంటున్నాడు. ఎవరు ఆ పొట్టోడా? అవును బాబు, అతనే. వాడి దగ్గర పెడితే తిరిగి రాదుగా. విజయ్, ముందు దీని సంగతి చూడు. మీరు వెళ్ళండమ్మా. మీ ఇంటికి గొలుసు వస్తుంది. రేఖ, అలాగేనయ్యా. ఒక మంచి పని చేస్తున్నప్పుడు ఇలా ఏడుస్తూ ఇస్తావా? కొంచెం నవ్వుతూ ఇవ్వవే. నానేటి చేసేది ఎన్నిసార్లు పెడతావు, ఎన్నిసార్లు తెస్తావు? చూడమ్మా, సేటు దగ్గర పెడితే సామాను భద్రంగా ఉంటది. ఓయ్ మూయవయ్యా, మాకు తెలియదేంటి ఏది ఎక్కడ పెట్టాలో. ఇలా చూడు, నువ్వేడ్చావనుకో ఈసారి దీన్ని అమ్మేస్తానంతే. అమ్ముతావు, నన్ను కూడా అమ్మాయి. ఇంతకు మించి ఒక్క మాట మాట్లాడావంటే నేను ఇక్కడే పెట్టి వెళ్ళిపోతాను. హే హే, ఇక్కడ సామాన్లు పెట్టుకునే చోటు అమ్మాయిలు పెట్టుకునే చోటు కాదు. నీ బాస్ గారు ఏంటే వాగుతున్నావ్? ఊరుకో, ఊరుకో. నేను చెప్పేది ఏమిటంటే, ఏ పని చేసినా మొగుడు పెళ్ళాలకి మధ్య సఖ్యత చూడవే, ఉండాలి. విన్నావా? అప్పుడే సంతోషం ఉంటుంది. అవును, ఈయన కట్టుకున్న దగ్గర నుంచి ఒకటే సంతోషం. ఏంటే ఊగిపోతారో కొంచెం తగ్గు. చాలే ఊరుకో, సంతోషం. అతన్ని కొట్టకూడదు. తాళి కట్టినోడు. మరేటి పాలు కడతారు? ఏదో ఒకటి కట్టారు కదమ్మా. ఓయ్ అవన్నీ నీకెందుకు, ముందు పని చూడు. ఓయ్ నువ్వు వస్తావా? నిన్ను వదిలేసి ఇంటికి వెళ్ళిపోమంటావా? చిప్పా, ఏం మనిషివయ్యా, సామాన్ ఇక్కడ వదిలేసి ఇంటికెళ్ళి ఏమి చేయబోతావయ్యా? అది నీకు అనవసరం సేటు. చూడు. ఓయ్ సేటు, నాగా చాలా బాగుంది. తోవు చూస్తా. సేటు, తోవుడు ఎక్కువైనట్టుంది. నేను అన్నది ఇది కాదయ్యా, దాని గురించి. తోవి తోవి 6 కాసులల్లా 5 కాసులయ్యింది. బంగారం, శుద్ధ బంగారం. మరి గోగి చూసావు కదా. ఇప్పుడు తోకం వేస్తా. చూడు. చూడమ్మా, 5 కాసులు రాదు, 4.5 వస్తుంది. ఏమే ఇంతకు ముందు సేటు బాగా తోవేసినట్టున్నాడే. సేటు కొట్టుకెళ్ళారంటే తోమకుండా వదిలిపెట్టరు. అరగది కూడా తీసుకోరు. నీ మొహం చూస్తేనే అర్థమవుతుంది. సరే ఎంత ఇస్తావు దానికి? ఇది పాత బంగారం. 3,000 ఇస్తాను. ఏయ్, ఏంటే చాలా దారుణం. 4,000 ఇవ్వు. 3,000. ఓయా, అయితే నా నగలకు ఇచ్చే. దోపిడి ఎదవా. ఎవరిని గురించి ఎదవంటున్నావు? రోడ్డు మీద వాళ్ళని పిలిచి సామాన్ తీసుకురావో అన్నారా? మీకు అవసరం వచ్చింది, మీరు ఇష్టపడి ఎక్కడికి వచ్చారు. సరేలే సాంబడం, ఎక్కడికెళ్ళినా ఇలాగే అంటారు గాని ఆ డబ్బిటిచ్చి నాకు తీసుకో. ఇదిగో సేటు. 1, 2, 3. లక్ష్మిని విసిరి పారేసావు కదా, దీనికి నువ్వు అనుభవిస్తావు. పారేస్తేనే మాకు తిరిగి వస్తుంది. ఎదుగనమ్మా, ఈ డబ్బుతో కొత్త చైన్ కొని మీ అమ్మాయి మెళ్ళో వేసి సంతోషంగా పెళ్లి జరిపించండి. అయ్యా, మీరిద్దరూ పిల్ల పాపలతో జీవితాంతం చల్లగా ఉండాలయ్యా. ఈ రుణం తీర్చుకోలేము. మాకు ఆశీర్వాదం చాలు. మీ అమ్మాయిని కట్టుకోబోతున్నాడే అతనితో చెప్పండి, మీ అమ్మాయికి పెట్టే నగలు తాకట్టు పెట్టద్దు అని. ఇవి తెరిచిన దగ్గర నుంచి ఇప్పుడు పెళ్లాల మెడల్లో తాళిబొట్లు కనబడకుండా పోతున్నాయి. మంచి మాట చెప్పావయ్యా. ఈ పెట్టి నిండా బ్రౌన్ షుగర్ ఉంది, తీసుకెళ్లి జాగ్రత్త చేసి పెట్టు. అక్కడ క్యాబ్రే హాల్లో డయాస్ కి రైట్ సైడ్ లో కార్నర్ సీట్ లో ఇలాంటి పెట్టి పెట్టుకుని ఒక అతను కూర్చొని ఉంటాడు. ఈ ఫోటో సగం ముక్క అతని దగ్గర ఉంటుంది. జాగ్రత్త. ఈ పెట్టి అతనికి ఇచ్చావంటే బదులుగా డబ్బున్న పెట్టి నెక్కిస్తాడు. అది తీసుకో. టేక్ కేర్. అలాగే బాస్. లే
పెట్లోపల ఏముంది? చూస్తానుడు. రా వెళ్దాం. మ్మ్. పోలీసులు. చేతికందింది నోటికందకుండా పోయినట్టు ఎంతో కష్టపడి కొట్టుకొచ్చిన డబ్బు పెట్టే కారులో వెళ్ళిపోయిందే. ఈ లక్ష్మీదేవి ఎక్కడ స్థిరంగా ఉండదు కదా, ఆమె బుద్ధే అంత. చూసావా రేఖ, ఈ విశ్వాసం లేని డబ్బు పేదవారికి దక్కకుండా మళ్ళీ మళ్ళీ ధనవంతుల దగ్గరికి చేరిపోయింది. ఆ? నా మానాన్ని కాపాడుకోవడం కోసం నలుగురు మధ్య నీతి లేకుండా డాన్స్ చేసి ఈ డబ్బు నీకిస్తున్నాను. దేవుడంటే ఉంటే నిన్ను తప్పకుండా శిక్షించి తీరుతాడు. ఆ దేవుడు శిక్షించేది తర్వాత ఎప్పుడో కదా. ఇప్పుడు నెల నెల 1000 రూపాయలు నీ దగ్గర తీసుకుని ఆనందిస్తున్నాను కదా, అది చాలు. అది నా అదృష్టం. అదృష్టమా? ఏ, నా ఉసురు నీకు తప్పకుండా తగులుతుంది. నా సంపాదనంతా నీకు దారిపోసి నా కుటుంబాన్ని పస్తులుంచుతున్నాను. ఆ పాప నీకు తగులుతుంది. డబ్బుకంత కష్టం అయితే నేను చెప్పినట్టు చెయ్యి. ఇలాంటి కొన్ని వేలు నెల నెల నీ ఇంటికి వస్తాయి. ఛీ, దానికంటే ఆత్మహత్య ఆ నయం. పని చేయి మాకు. రేఖ, పాపం అమ్మాయిని ఎందులోనే ఇరికించి వాడు బ్లాక్మెయిల్ చేస్తున్నట్టున్నాడు. వాడేం చేస్తానో చూడు. విజయ్ వాడు వెళ్ళిపోయాడుగా. వాడు వెళ్ళిపోతే ఏంటి, ఆ అమ్మాయిని ఫాలో అవుదాం రా. అమ్మా, షీలా వచ్చావమ్మా? ప్రతిరోజు నువ్వు వచ్చే వరకు నా గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయమ్మా. ఏమ్మా రోజు ఇలా లేటుగా వస్తున్నావు? అదొక సమస్యమ్మా. ఒక్కో నెల 1000 రూపాయలకి సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఏమంటున్నావమ్మా? ఏం లేదు, అది ఆఫీస్ గొడవమ్మా. ఏదో డబ్బులో తేడా వచ్చి. ఇంటి ఖర్చులకి డబ్బు తీసుకొస్తానన్నవే, తెచ్చావా? లేదమ్మా, 2 రోజుల్లో ఎలాగో ట్రై చేస్తాను. ఆ దేవుడు నాకు మగపిల్లాన్నిచ్చుంటే నీకీ కష్టం ఉండేది కాదు కదమ్మా. నువ్వలా మాట్లాడకమ్మా. తల్లిదండ్రులను పట్టించుకోకుండా తిరుగుతున్న కొడుకులు ఎంతో మంది ఉన్నారు. అక్క, మా స్కూల్లో అందరూ మహాబలిపురం వెళ్తున్నారు. నన్ను వెళ్ళమంటావా? వెళ్ళు. వెళ్ళమంటే ఎలా? డబ్బులు ఇవ్వాలి కదా. ఎంత కావాలి? 15 రూపాయలు. 15 రూపాయలా? నా సంపాదన నుంచి నీకు 15 రూపాయలు కూడా ఇవ్వలేకపోతున్నాను. ఏం చేయను? అక్క, లెక్కల పుస్తకం కావాలి, కొని పెడతావా? మన లెక్కలే సరిగ్గా చేయలేకపోతున్నానమ్మా. వెళ్ళండి, ఆ విషయాలు ఉదయాన్నే మాట్లాడుకుందాం. వెళ్ళి భోంచేయండి. హలో రేఖా. హాయ్ శీలా. ఏమిటిలా సడన్ గా? ఆ రోజు కూడా నువ్వు నాకు సడన్ గానే హెల్ప్ చేసావు కదా. కార్య సాధన కోసం ఆ రోజు నీతో నేను డాన్స్ చేశాను కదా, నన్ను పట్టివ్వకుండా కాపాడావు కదా, అందుకే థ్యాంక్స్ చెప్దామని వచ్చాను. ఏంటమ్మా డాన్స్ ఏంటి? ఎవరు నువ్వు? అదే లేదమ్మా, ఇది బాగా డాన్స్ చేస్తుంది, దాని గురించే చెప్తుంది. అమ్మా, నువ్వు వెళ్ళి వాళ్ళకి భోజనం పెట్టు. నేను వెళ్ళి వీళ్ళని పంపించేస్తాను. వెళ్దావా? రా రేఖా. చూడు రేఖా, నేను హోటల్లో డాన్స్ చేసే విషయం మా అమ్మకి తెలియదు, తెలియకూడదు కూడా. తెలిస్తే తెలిసిందంటే ఆత్మహత్య చేసుకుంటుంది. అంత సమస్య ఏమొచ్చింది? చెప్పు శీలా, నన్ను నీ తోబుట్టువుగా అనుకుని చెప్పు. మీ కుటుంబాన్ని పస్తులుంచి ఎంతో కష్టపడి సంపాదించి డబ్బులిస్తున్నానన్నావే, అలా ఎందుకన్నావు? ఒక్కో నెల నా మానాన్ని కాపాడుకోవడం కోసం పడే పాటు అంతా ఇంత కాదు. ఈరోజు మీరు నాకు 1000 రూపాయలిచ్చి ఈ నెల నా మానాన్ని కాపాడారు. అదేంటమ్మా నెల నెల కాపాడుకునే మాను? చెప్తాను. కుటుంబ ఖర్చుల కోసం చదువుకొని ఉద్యోగం కోసం వెతుక్కుంటున్నప్పుడు ఒక ఫోటోగ్రాఫర్ దగ్గరికి ఉద్యోగం కోసం వెళ్ళాను. ఆయన పనిస్తానని చెప్పారు. నాకు సంతోషం వేసింది. కానీ నేను చేయాల్సిన పని విని నేను షాక్ అయ్యాను. అశ్లీలంగా ఫోటోలు దిగడానికి నేను ఒప్పుకుంటే నాకు ప్రతి నెల 1000 రూపాయలు ఇస్తానని చెప్పాడు. కానీ నేను అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాను. కానీ ఆలోగా ఫోటోలు తీయద్దు, తీయద్దు, దయచేసి ఎవరికి చూపించొద్దు, నా పరువు తీయద్దు. ఈ ఫోటోల్ని నేను అమ్ముకుంటే నాకు బోల్డ్ అంత డబ్బు వస్తుంది.
దానికి నీకు ఇష్టం లేకపోతే ప్రతి నెల నువ్వు నాకు 1000 రూపాయలు ఇవ్వాలి. బ్రతకడానికి వేలు వేలు సంపాదించలేకపోయినా మానం కాపాడుకోవడానికి ప్రతి నెల హోటల్లో డాన్స్ చేసి వాడికి 1000 రూపాయలు ఇస్తున్నాను. ఆరి దుర్మార్గుడా. విజయ్, వాణ్ణేం చేద్దాం? నువ్వుండు. వాడి స్టూడియో ఎక్కడుంది? ఏయ్, ఎక్కడ అమ్మాయి ఫోటో నెట్టేవు? ఇస్తాను సార్, ఇస్తాను సార్. అరచి, నువ్వు అలాంటివి చూడకూడదు. ఏరా, నీకు అక్క చెల్లెళ్ళున్నారా? నిన్నే అడిగేది. ఉన్నారు. నువ్వు ఓ పని చెయ్యి. మీ అక్క చెల్లెలు ఫోటోలు ఇలాగే తీసి వీధులంబడ తిరిగి అమ్ము. సరే సార్. దీనికి కూడా సరే అంటున్నాడు. వేరే ఏమైనా నెగటివ్స్ ఉన్నాయా? షీలా నెగటివ్లు ఇవేనండి, మిగతావన్నీ వేరే అమ్మాయిలు అండి. వేరే అమ్మాయిలవా? అవును ఈ సార్. నెగటివ్స్ అనే మాటే వినపడకూడదు. తప్పుకో. ఎరా, ఇవన్నీ కూడా అలాంటి ఫోటోలేనా? దుర్మార్గుడా. విజయ్, వీడికి ఈ శిక్ష సరిపోదు. ఏం చేయాలంటావు? వీణ్ణి కూడా ఈ విధంగానే ఫోటోస్ తీయమంటావా? ఫోటో మాత్రమే తీస్తే సరిపోదు. దిగంబరంగా వీడిని రోడ్లంతా తిప్పాలి, నలుగురు వీడిని చూసి నవ్వాలి. చేస్తే పోయే. తొందరపడకు, నేను బయటికి వెళ్తాను. సార్, ఆ విధంగా నేను బయటికి వెళ్తే జనం పిచ్చోడు అనుకుని రాళ్లతో కొడతారు సార్. మరి నువ్వు ఎంతమంది ఆడాలని పిచ్చవాళ్ళని చేస్తుంటావు? బోర్దీరా. సార్, కొంచెం మీరు బయటికి వెళ్తారా? తీ. వెళ్ళరా. పోరా. ఈ నెగటివ్ ఆ పాపాత్ముడు బయట పెట్టుంటే నేను నా జీవితాన్ని కాల్చేసుకునేదాన్ని. ఇప్పుడు మీ దయ వల్ల నేను ప్రాణాలతో ఉన్నాను. మరి మేము బయలుదేరతాం. మాది మగదిక్కులేని ఇల్లు బాబు. మీరు అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటే మాకు ధైర్యంగా ఉంటుంది. అలాగేనండి. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. చాలా థ్యాంక్స్ అండి. పర్వాలేదు, వెళ్ళొస్తాం. ఇక రా, మనం వెళ్దాం. వదులు. ఏంటి బలవంతంగా లాక్కుపోతున్నా? నువ్వేంటి ఆ అమ్మాయిని అలా చూస్తున్నావు? థ్యాంక్స్ చెప్పింది. పాపం జాలేసి అలా చూశాను. అదేంటి నీకు థాంక్స్ చెప్పేది? తన మానాన్ని మనం కాపాడాం కదా, థ్యాంక్స్ చెప్తే తప్పేంటి? సరే చెప్పింది అనుకో, ఆమెతో ఏంటి నువ్వు ఈ అంటే ఫోజులు కొడుతున్నావు? ఎవరింటికైనా వెళ్ళినప్పుడు తిరిగి బయలుదేరుతూ వెళ్ళొస్తామని చెప్పడం మర్యాద. అందుకని ఆమెందుకు నువ్వు ఇంకా అని చూడాలి? తను నన్ను చూస్తే నన్నేం చేయమంటావు? నీ వైపు ఎవరు అలా చూడకూడదు. అయ్యో, దీంతో పెద్ద గొడవ అయిపోయిందే. ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు నన్ను ముసుగేసుకుని తిరగమంటావా ఏంటి? నువ్వు ఇలా హెల్ప్ చేస్తూ ఉంటావు, వాళ్ళేమో నీకు థ్యాంక్స్ చెప్తారు. చూడు, ఈసారి నువ్వు ఎవరికైనా హెల్ప్ చేయాలనుకుంటే పెళ్ళైన వాళ్ళకి మాత్రమే సరే, చేయాలి. నీతో మొదలెడతా. అంటే నాకు పెళ్ళైందా? నిన్నెవడు చేసుకుంటాళ్లే. ఏ పోగుతున్నావు? మొహ చూడు, గుద్దు. అయ్యయ్యో, ఇది పెద్ద తలనొప్పిగా తయారైందే. ఎంతవరకు బాగానే ఉందిగా, ఇప్పుడేమైంది? షష్, ఎండాకాలం కదా, అందుకేనేమో. అనాథల్లా ఉండి పరిచయమైన నేను విజయ్ ఇన్నేళ్లుగా ఒకరిని వదిలి ఒకరు ఉండలేదు. నన్ను అనాథగా వదిలి తను వెళ్ళిపోతాడేమోనని నాకు భయంగా ఉంది. ఎందుకమ్మా అలా అంటున్నావు? వాడేమైనా గొడవ చేశాడా? లేదు, అది ఎందుకో నేను చెప్పలేకపోతున్నాను.
చెప్పకుండాను ఉండలేకపోతున్నాను. ఇప్పుడు వాడెక్కడున్నాడు? మా ఇంటి దగ్గర గోడపై కూర్చునున్నాడు. వీడెందుకు పిల్లిలాగా గోడ మీద కూర్చోవడం? గోడపైన కూర్చున్న పిల్లి ఎటు పక్కనైనా దూకొచ్చుగా. ఇది పెంపుడు పిల్లి, మనతో బాగా మచ్చికయింది, ఎప్పటికీ మనతోనే ఉంటుంది. లేదన్నయ్య, అది అటుపక్కకు దూకడానికి ప్రయత్నిస్తోంది. రేఖ, ఊరికే ఎందుకు మదనపడుతూ ఉంటావు? విజయ్కి నీకు పెళ్లి చేసే బాధ్యత నాది. వెళ్ళు. ఏం నుంచున్నావు? వెళ్ళి ఆ గోడ పక్కన నుంచో. ఆ విజయ్ పిల్లి నీ వైపుకి దూకుతుంది, గబుక్కన పట్టుకో, లేకపోతే కింద పడిపోయి మ్యావ్ మ్యావ్ వెళ్ళు. తిక్కనా వెళ్ళాలి. సైకిల్ తొక్కడం కూడా చేతకాని వాళ్ళు మీకెందుకురా సైకిళ్ళు? దానికి తోడు సారా షాప్ తెచ్చారు, వేసుకోవడం. అయ్యా, సైకిల్ అతను డబ్బులు అడిగితే నేను ఎక్కడి నుంచి తెచ్చేదయ్యా? ఇవ్వు. నీ పెళ్ళం మెళ్ళో తాళి ఉంటుంది కదా, అది అమ్మి కట్టు. రాస్కెల్, రాంగ్ సైడ్ లో నువ్వొచ్చి గుద్ది నన్ను డబ్బులు అడుగుతావా? డబ్బున్నోళ్ళంతా ఇంటివి కాబోలు. వెధవా, లాక్ కొట్టానంటే పళ్ళు రాలుతాయి. సార్, మీరు కొంచెం నెమ్మదిగా రావచ్చు కదా. అవును, లక్షలు పోసి కార్లు కొనుక్కుని ఈ అడుక్కునే వెధవలు వస్తారని నేను మెల్లిగా రావాలి. మాట్లాడేది మీరు కాదు, మీ డబ్బు మాట్లాడుతుంది. ఇది కూడా నువ్వు మాట్లాడడం లేదురా. నువ్వు వేసుకున్నావే ఎర్ర చొక్క, అది మాట్లాడుతోంది. సార్, జనం పోగవుతున్నారు, తప్పు ఎవరిదనో వాదించుకునే ప్రయోజనం లేదు సార్. సైకిల్ బాగా డ్యామేజ్ అయ్యింది, ఏదో 100-200 ఇచ్చి పంపించండి సార్. 100-200? నా లైఫ్ లో ఇలాంటి యాక్సిడెంట్లకు డబ్బులు ఇచ్చే అలవాటు నాకెప్పుడు లేదు. ఏంటి సార్ ఇది? చూడటానికి ధనవంతుల్లా ఉన్నారు, ఇస్తే మీ ఆస్తి తరిగిపోతుందా? ఇలాంటి అడుక్కునే విధాల కోసమా మేము సంపాదించేది? ఏయ్, మర్యాదగా తప్పుకోండి. అడుక్కునే వెధవలా? ఎస్, కమిన్. ఎవరు నువ్వు? మాలిష్. మాలిషా? అవును సార్, సో స్వీట్. హలో, ఎవరు? శేఖరా? నేను ఆఫీసుకు రాను, ఒక అర్జెంట్ పని మీద ఉన్నాను. ఎవరిని లోపలికి వదలొద్దు. సార్ సార్, మా అసిస్టెంట్ ని మాత్రం లోపలికి పంపించండి. ఒక అతను వస్తాడు, అతను మాత్రం పంపించు. అదేనయ్యా, మాలిష్ చేస్తాడులే. అరే, అక్కడ పడుకోద్దమ్మా, ఉండు. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. షర్ట్ కూడా తీయమంటావా? అది కూడా తీసేయండి సార్. ఇది కూడానా? ఎందుకలా కొడుతున్నావు? ఇది మాలిష్. అయితే కానీ కానీ ఏంటి ఆ మూలుగుడు? లేదు లేదు, ఇదే లేటెస్ట్ మాలిష్. ఓహో, ఇదే లేటెస్టా? అయితే కొట్టు. మాలిష్ చూడడానికి కదా వచ్చాను. ఏంటి ఈ టైంలో బెల్ల కొడుతున్నారు? నా అసిస్టెంట్ ఎవరో వచ్చుంటారు, నేను వెళ్ళి చూసొస్తాను. కొంచెం ఆగి రాకూడదా? ఏమైంది? ఏం సుఖం, ఆడవాళ్ళ చేత మాలిష్ చేయించుకుంటుంటే ఎంత సుఖంగా ఉందో. అయ్యగారికి నువ్వు కూడా పట్టు పట్టు. చూడమ్మా, నీ చెయ్యనే తట్టుకోలేకపోయాను, మళ్ళీ వీడి చెయ్యి కూడా వేస్తాడా? భయపడకు, మా అన్నయ్య బాగా వేస్తాడు. ఏంటిది మాలిష్ లాగా లేదే? రే, ఎంతో మంది తినటానికి తిండి లేక రోడ్ల మీద అడుక్కుంటుంటే వాళ్ళకి సహాయం చేయడం అనేసి నీకు మాలిష్ కావాలట్రా? మాలిష్? అడ్డడ్డడ్డే. రే, ఇవాళ నువ్వు చేసిన యాక్సిడెంట్ లో ఒకరు గాయపడ్డారే, ఆ పెద్దాయనతో నువ్వేమన్నావురా? ఈ అడుక్కు తినే నా ఏళ్లకు దానం చేయడానిక నేను ఆస్తి సంపాదించింది అని అన్నావుగా. ఇప్పుడు ఆ అడుక్కు తినే వాళ్ళ తరఫున నేను వచ్చానురా. దీంతో ఓ సంతకం పెట్టు. స్టాంప్ పేపరా? ఇందులో ఏం రాశారు? ఏమీ లేదు, నీ ఆస్తి అంతా అనాథ బాలల ఆశ్రమానికి నువ్వు దానం చేస్తున్నట్టుగా రాసిన వీలునామా. అంతే నాయనా. ఏంటి? ఏంటేంటి? అయ్యో, నేను పెట్టను. పెట్టనంటావా? అయ్యో, 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 రావయ్యా. అయ్యో, ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఇందులో సంతకం పెట్టు చాలు. నీ చేతుల్లో దెబ్బలు తినచచ్చే కంటే దీంట్లో సంతకం పెట్టి రోడ్డు మీద పడితేనే నయం. ఆ పని ముందే చేయొచ్చు కదా, సంతకం పెట్టు. బాబు, వేరే దారి లేదా? ఉందే. ఏంటి? అరే రే, పెద్ద మనిషి అంటే ఇలా ఉండాలయ్యా. ఏమైంది? ఎవరో ఒక మహాత్ముడు తన లక్షల విలువ చేసే ఆస్తిని మన అనాథ శరణాలయానికి వీలునామా రాశాడు. ఏం వేదాంతమో ఏం విరక్తోలే.
విరక్తి వైరాగ్యం వస్తేనే మనిషికి జ్ఞానోదయం అవుతుంది. మనం ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? ఈ డబ్బునైనా స్కూల్ కోసం సద్వినియోగం చేయాలి. అవును. అరే అది కదయ్యా, ఆ పుణ్యాత్ముడికి ఒక విగ్రహాన్ని పెట్టాలయ్యా. ఓహో అలాగా, నేనే వేరే విధంగా అనుకున్నాను. పుట్టుకతో వచ్చిన బుద్ధి పొడకలతో కానీ పోదాం. నా బుద్ధే అంతే సార్. కాయ్ రాజా కాయ్ 10కి 10 10కి 10 కాయ్ రాజా కాయ్ 10కి 10 ఇదిగో నాది 10. నీ పేరు మాధవ. కాయ్ రాజా కాయ్ అమ్మాయి 10 రూపాయలు నాదే. నీ పేరేంటి? శంకర్ గౌడ్. కాయ్ రాజా కాయ్ రాజా మావాడే గెలుస్తాడు. ఇదిగో 10 రూపాయలు. మావాడే గెలుస్తాడు. 20 రూపాయలు. మావాడే గెలుస్తాడమ్మా. అచ్చి ముందు డబ్బు పెట్టవయ్యా. పొగరెక్కులాగా ఉంది. ఓయ్ కాయ్ రాజా కాయ్ ఇదిగో 20 రూపాయలు వస్తే 40. ఒరే గడ్డం, పందెం కట్టక ముందే నీకు డబ్బు కావాలా? పేరేంటి? శేఖర్ రాస్కా. చావు గిరాకి. ఏ పాప డబ్బు మాత్రం తీసుకుంటున్నాం మనిషేడే. ఓయ్ సోంబేరి, పందెం కట్టు ముందు అతను వస్తాడు గాని. పేరేంటి? పాపారావు. వెళ్ళు వెళ్ళు. షీలా, ఇది నీకు నచ్చిందో లేదో చెప్పు. ఆ బట్టల కొట్లో అందమైన అమ్మాయి బొమ్మకి ఈ చీర కట్టారు. అది చూడగానే నువ్వే గుర్తుకొచ్చావు. ఆ చీరే కావాలని పట్టుబట్టి మరీ కొన్నాను. అయ్యయ్యో ఏమండి, ఆ బొమ్మేమైంది? చెప్పడానికి నాకు చాలా సిగ్గుగా ఉంది. మీ వాడు వస్తాడంటావా? ఓయ్ నీకు విషయం తెలుసా? విజయ్ నన్ను చూడకుండా ఉండలేడు. ఏమే, నీ సంగతి తర్వాత చూస్తాను. ముందు వాడి పని పట్టాలి. షీలా, ఉమ్, మొదటిసారిగా నన్ను చూసినప్పుడు నువ్వేమనుకున్నావు? నువ్వు పెద్ద బుద్ధుడు అనుకున్నాను. ఆ? బుద్ధుడంటే దద్దమ్మనా? చచ్చా, అలాంటిదేం లేదు. కల్లా కపటం తెలియనివాడు అనుకున్నాను. ఇప్పుడేమనుకుంటున్నావు? ఉమ్, ఇప్పుడా పెద్ద రొమాంటిక్ హీరో అనుకుంటున్నాను. అంతకు మించి ఏమనుకుంటున్నావు? ఈ హీరోని ఎప్పుడూ నా హృదయంలో పెట్టుకుని పూజించాలి అనుకుంటున్నాను. కేవలం పూజేనా? ఇంకేమీ లేదా? ఇంకేం కావాలి? ఏంటి మందులో డబ్బులు తీసుకుని పాకెట్లో తోసుకుంటున్నావే? నా పాకెట్లో పెట్టుకుని నీ పాకెట్లో పెడతారా? మోహం చూడు మోహం. దగ్గరకు రా చెప్తాను. ఉమ్, ఆయ్. పాట పాడతారా? ఎందుకయ్యా? ఏం లేదు, ఇద్దరు దగ్గరైపోయారు కదా, ఆ తర్వాత అలవాటు ప్రకారం పాట పాడతారు కదా. ఒకవేళ పాడేమే అనుకో, నీకేంటట? ఈ పార్క్ వాచ్మన్. ఇప్పుడే నేను మొక్కలకు నీళ్లు పోసొచ్చా. మీరు పాట మొదలెట్టారంటే మీరు ఎగురుకుంటూ గెంతుకుంటూ తిరుగుతూ ఉంటారు కదా, మొక్కలు తొక్కేస్తారేమో అని. నాన్సెన్స్. నేనెందుకు మొక్కలు తొక్కుతాను? అది కాదమ్మా, మ్మ్. పోయిన వారం మీరాగే ఓ జంట వచ్చి ఇక్కడ మొక్కలను ఎరగొట్టుకొని వాళ్ళ బొడ్లో దోపుకొని డ్యాన్స్ ఆడుకుంటూ వెళ్ళారు. ఆ తర్వాత మా ఆఫీసర్ వచ్చి నన్ను డ్యాన్స్ ఆడించారు. వస్తే ఓడిపోతానని భయపడి ఎక్కడో దాక్కున్నాడు కదూ. ఓయ్ భయపడి దాక్కోవడానికి మా విజయ్ నీలాగా బెదవ కాదు. పంపిస్తావా లేదమ్మా? షీలా, నీతో మాట్లాడుతూ ఉంటే నాకు సమయమే తెలియడం లేదు. అవునండి, 5:30 అయింది. అయ్యయ్యో, ఎంత? 5:30? రేఖ, ఆ, ఏమండి? నన్ను క్షమించవయ్యా. కావాలంటే నీ డబ్బు నాకు తిరిగి ఇచ్చేస్తాను. ఇదిగో తీసుకో. నాకు డబ్బు వద్దు, ముందు ఫైట్ జరగాలి, నేను చూడాలి. అదంతా కుదరదు, ఇప్పుడు ఫైట్ జరగాల్సిందే. సార్ గొడవ చేయకుండా డబ్బు వెనక్కి తీసుకోండి అయ్యా. కట్టిన డబ్బు తిరిగేలా తీసుకుంటాం. ఏం చేయమంటావయ్యా? నేను కట్టిన డబ్బులకి డబ్బులు ఇయ్యి, అప్పుడు వెళ్ళిపోతాం మేము. మిమ్మల్ని దోచుకోవడానికి నేను వచ్చాను. దోసుకోవడానికి వచ్చావా? ఇప్పుడు తీసుకెళ్ళి లోపల పడేస్తాం, ఎవరు దోసుకుంటారో చూద్దాం. అయ్యా. దీని తోకరా. మీరు చేస్తున్న పని బాగాలేదు. నన్ను వదిలేయండి. నన్ను వదిలేయండి.
One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, అమ్మయ్యా. విజయ్, నేనక్కడ పందెం కట్టి సవాల్ చేసి అరుపు మీద అరుపు అరుస్తూ ఉంటుంటే నువ్వెక్కడికి వెళ్ళావు? అదేం లేదు, షీలా నాతో మాట్లాడుతూ ఉంటే నేనవన్నీ మర్చిపోయాను. నాకు టైమే తెలియలేదు. తను మాట్లాడుతుంటే అలా ఎంతసేపైనా వింటూ ఉండిపోవాలనిపిస్తుంది. తనని చూస్తుంటే నన్ను నేనే మర్చిపోతాను. అలా ఎందుకుంటుందో నాకు అర్థం కావడం లేదు. ఒక్క నిమిషం కూడా నన్ను చూడకుండా తను ఉండలేదంటే నమ్ము. రేఖ, నీకు నిజం తెలుసా? తనకు నేనంటే చాలా ఇష్టం. అయితే అందుకు నువ్వు ఆమెను ప్రేమిస్తున్నావా? అవును, తనని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. నీకెందుకురా ఇప్పుడు పెళ్లి? ఇప్పుడు కాకపోతే ఎప్పుడు చేసుకుంటాడు? అర్థం కాదులే, నువ్వు మాట్లాడకుండా ఉండు. నేనంతా అర్థం చేసుకునే మాట్లాడుతున్నాను. ఏమర్థమైంది? వీడు ఆ శీలాన్ని పెళ్లి చేసుకుంటానంటున్నాడు. చేసుకుంటే ఏంటి? అంతకంటే అందమైన అమ్మాయి దొరుకుతుందా మరి? అవునన్నయ్య, ప్రేమించి ఆ ప్రేమ సాఫల్యం కాకపోతే ఎంత వేదనగా ఉంటుందో నాకు కూడా తెలుసు. ఆ వేదన విజయ్ అనుభవించకూడదు. నీ ఉద్దేశం ఏమిటమ్మా? శీలాని ఇష్టపడుతున్నాడు, ఆమెతోనే తనకి పెళ్లి చేసేద్దాం. త్యాగం చేయడం తప్పు కాదమ్మా, కానీ త్యాగం పేరుతో నిన్ను నువ్వు అలా శిక్షించుకోవడం అది పిచ్చితనం అవుతుంది. సరే సరే, ఎవరిని చేసుకుంటే ఏముంది? పెళ్లి తర్వాత ఏం చేయబోతున్నారు? ఇలాగే చిల్లర పనులు చేస్తూ పెళ్ళాన్ని పోషిస్తావా? ముందు వెళ్ళి పని చూసుకో. చిన్నప్పటి నుంచి చదువు సంధ్య లేకుండా రోడ్ల మీద తిరుగుతున్నావు. ఇప్పుడెళ్ళి ఏం చేయగలం? పనంటే పని చేయాలని లేదురా. నీ లైఫ్ సెటిల్ చేసుకోవడానికి ఏదైనా మార్గం ఉంటే ఆలోచించు, సరేనా? హైదరాబాద్లో ఒక హిందీ ప్రొడ్యూసర్ ఉన్నాడు. వాడికి ఆల్రెడీ 2 పెళ్ళాలున్నారు. చాలదన్నట్టు 3వ దాన్ని కూడా పెట్టుకున్నాడు. పెట్టుకోవడమే కాదు, వాడు సంపాదించిన డబ్బు మొత్తం దాని దగ్గరే దాస్తున్నాడు. దాదాపుగా 20 కోట్లుంటాయి. అదంతా నల్ల డబ్బేగా? అవునరా, వాడు ఎప్పుడు పోతాడా అని అది ఎదురు చూస్తుంది. నువ్వు అవకాశం చూసుకుని కొట్టుకొచ్చేసి. అయ్యయ్యో, అంత పెద్ద దోపిడీ నేనెప్పుడు చేయలేదే. వాడో పెద్ద దొంగ, నువ్వు చేసేది చిన్న దొంగతనం అంతే. అర్థం కాలా? పేదవాళ్ళని వాడు దోచుకుంటున్నాడు. దోచుకున్న డబ్బుని నువ్వు దోచుకోబోతున్నావు. దాంట్లో ఏముంది?
నటరాజు అన్నయ్య చెప్పింది కరెక్ట్గానే ఉంది. బయట చూసి ఏమో అనుకున్నాను, లోపలికొచ్చి చూస్తే అదిరిపోయింది. 10 కోట్లు కాదు, ఇంకా ఎక్కువే ఉంటాయి. రా. హా, ఎవడో మనకంటే ముందొచ్చి మొత్తం దోచుకుపోయాడు. ఏ విజయ్, ఆ నటరాజును మనకిచ్చినట్టుగానే ఈ అడ్రస్ ఇంకెవరికైనా ఇచ్చుంటాడా? అలా చేసుండడు. ఎక్కడో తప్పు జరిగింది. ఎవడో మేధావి మనల్ని ఫూల్సం చేశాడు. హలో, పోలీస్ ఇన్స్పెక్టరా? బంజారా హిల్స్ 12th మెయిన్ రోడ్ 5th బ్లాక్. ఈ ఇంట్లో దోపిడీ జరుగుతోంది. వెంటనే వెళ్ళి చూడండి. ఎవరు మీరు? దోపిడీ జరుగుతోందని చెప్తుంటే నా వివరాలు అడుగుతారేంటి? ముందు వెళ్ళి పని చూడండి సార్, త్వరగా వెళ్ళండి. ఇప్పుడు ఏం చేద్దాం విజయ్? ఏం చేద్దామా? ముందు ఇక్కడి నుంచి అర్జెంటుగా బయటపడాలి, లేదంటే ప్రమాదం. పోలీసులు. ఏమైంది విజయ్? పోలీస్ జీప్ ఎందుకు వచ్చింది? మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. పద వెళ్దాం. ఇంట్లో దోపిడీ జరిగిందని ఎవరో ఫోన్ చేశారు, ముందు తలుపుదే. లేదండి, అయ్యగారు గడేసుకుని లోపల నిద్రపోతున్నారు. Come on. నేనేం తప్పు చేయలేదు ఏం సార్. మాట్లాడుకో. సార్, నువ్వు మాట్లాడుకో. నన్ను వదిలేయండి సార్. నువ్వు లోపలికి ఎందుకు వచ్చావో ఇప్పుడు అర్థమైంది. నాకేం తెలియదు సార్. ఏం తెలియకుండానే బీరోలో డబ్బు దోచుకున్నారా? సార్, Shut up. సార్, నిజం చెప్తున్నాను సార్. నాకు దానికి ఏం సంబంధం లేదు సార్. హత్య చేసి పారిపోదాం అనుకున్నావా? ఈ నగరానికి ఏమైంది? ఓవైపు నుసి, మరోవైపు పొగ. ఎవ్వరూ నోరు మెదపరేంటి? దీన్ని మౌనంగా ఎందుకు భరించాలి? ఈ నిర్లక్ష్య ధోరణికి పాడాలి చరమగీతం. కాలే సిగరెట్ బీడీ ఎక్కడ కనిపించినా ఉపేక్షించకండి. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషిద్ధం. అతిక్రమణకు తప్పదు జరిమానా. ధూమపానం చేయకండి, చేయనీయకండి. ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. ఎన్ని నెలలు? 9 నెలలు. నీ పెళ్ళానికి కాదయ్యా, నీకు. అరే చెప్పేది నా గురించేనయ్యా. 1 నెల అయిపోయింది, ఇంకెనిమిది నెలలు ఉన్నాయి. ఇంకేమైనా కావాలా? అవును, నువ్వేం చేసి వచ్చావు? అదంతా కోర్టులో అడిగారు, నేను అంతా వివరంగా చెప్పి తెచ్చాను. వాళ్ళకి నచ్చలేదు, నన్ను లోపలికి తోశారు. అవును, ఎందుకు నీకు ఇవన్నీ? నువ్వు ఏం చెప్తావో తెలుసుకుందామని అడిగానయ్యా. ఓహో, తెలుసుకొని పుస్తకం రాసేంతావా? ఈయన పెద్ద గురజాడ అప్పారావు. ఈయన చెప్పేదంతా నేను పుస్తకం రాయాలి. అడిగిన దానికి బదులు చెప్పవా? ఎందుకని అడ్డం పడతావు? ఓ, సెక్స్ చేసినప్పుడు కూడా ఇన్ని వివరాలు అడగలేదు. చిన్న తమాషా జరిగిందయ్యా. ఆ. దానికి పోయి కోర్టోళ్ళు పెద్ద చేశారు. ఆహా. 2 రూపాయల నోట్లు గుద్దానయ్యా. అది తప్ప? గుద్దినోడు ఎలా గుద్దావు కదా, 1000 రూపాయల నోటు గుద్దకూడదు. అరే బక్కోడా, ఏంటి ఇంత తొందరగా వచ్చేసావు? బయట ఉండలేకపోతున్నాను, చాలా కష్టం, అందుకని వచ్చేసాను. ఏంటది పెద్ద కట్టం? ఏంటి కష్టమా? సంవత్సరాలు మీరు ఎక్కడే దొప్పించుకుంటారు. నేనొక్కడే మాత్రం బయటికి లోపలికి బయటికి దొప్పించుకోవాలా? నాకే కదా కష్టం అంతా తెలిసేది. అయితే చెప్పు, తెలుసుకుంటాం. అది చెప్తాను మరి, ఈనుకోండి. నా కష్టాలన్నీ ఎకరు పెట్టేస్తాను. పంచదారకి క్యూ, కిరసనాలకి క్యూ, బియ్యానికి కూడా క్యూ. క్యూలో నిలబడి ఐసు మొత్తం అయిపోయేలా ఉంది. మరైతే రాజకీయ నాయకులు ఏం చెప్తున్నారా? రాజకీయం తెలుసుకుని నువ్వేం చెప్తావురా? బియ్యం గురించి అడుగు, నేను చెప్తాను. ఏసానంటే బియ్యానికి ఏమైందా? ఇప్పుడు బియ్యానికి ఏమైందా? బియ్యం ఏ రేట్ అమ్ముతుందో తెలుసా? ఎవరు అన్నం వండుకోకూడదు, ఆ
ఆకలేసినప్పుడు 2 గింజలు నోట్లో వేసుకోండి అని చట్టం వచ్చినా వచ్చేలాగుంటుంది. ఇంతకు ముందు ఓసారి లోపలికి వెళ్ళొస్తే గాని వీడికి బుద్ధి రాదు అనేవాళ్ళు. ఇప్పుడు మీరు ఓసారి బయటికి వెళ్ళొస్తేనే బుద్ధి వస్తుందేమో. కొంచెం వాడు కోట్లో ఉన్న పేటలో ఉన్న ఒకటే లేవయ్యా. తమ్ముడు, ఇందులో ఓ వింత ఉంది తెలుసా? మళ్ళాంటోళ్ళు నేరం చేసి లోపలికి రావడం సహజం. ఏ నేరం చేయకుండా నిరపరాధులు ఊరికే బలైపోతున్నారే, వాళ్ళ మనసు ఎంత బాధపడిపోద్ది. అవునయ్యా, ఆ విధంగానే ఒక అమ్మాయి లోపలికి వచ్చి ఇరుక్కుంది. విజయ్, ఇన్నాళ్లుగా నేను నిన్ను చూస్తున్నాను, ఎప్పుడు నీ కళ్ళలో నీరు చూడలేదు. ఊహ తెలిసినప్పటి నుంచి మనిద్దరం కలిసి పెరిగాం కదా, ఇప్పుడే మనిద్దరి మధ్య ఇలా దూరం పెరిగింది. ఇలా విడిపోవడం ఒక రకంగా మనిద్దరికీ మంచిదే విజయ్. హ్మ్. శీల ఎలా ఉంది? ఆలస్యం చేయకుండా తొందరగా తన్ని పెళ్లి చేసుకో. రేఖ, ఏ టైంలో ఏం మాట్లాడాలో తెలియదా నీకు? అనవసరంగా చెయ్యని తప్పుకు నిన్ను జైల్లో ఇరికించి నేను బయటున్నానని బాధపడుతున్నాను. ఇంకా నయ్యం, నువ్వెక్కడ దొరికిపోతావో అని నేను భయపడ్డాను. విజయ్, నాకిక్కడ ఎంతో సంతోషంగా ఉంది. రేఖ, నిన్నెందుకు అరెస్ట్ చేశారు? నువ్వు తప్పించుకున్నావు, నేను దొరికిపోయాను. నన్ను తీసుకుని రూమ్లన్నీ తిప్పారు. ఒక్క గదిలో ఆ ప్రొడ్యూసర్ రక్తం మడుగులో పడున్నాడు. అది చూసి నేను షాక్ అయ్యాను. ఇదే విధంగానే ఆ రోజు నేను ఇరుక్కుపోయాను. ఈ ధనవంతులు ఏం చేసినా సరే వాళ్ళు మాత్రం ఇరుక్కుపోరు. మనలాంటి అమాయకుల్నే ఇరుక్కునేలా చేస్తారు. నేను విజయవాడలో బిఏ పాస్ అయ్యి ఉద్యోగం కోసం వెతుకుతున్నాను. అప్పుడు టెంపరీగా ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ పని దొరికింది. ఏదో పాలసీ తీసుకోవడం కోసం ఒక రోజు రాజకీయ నాయకుడైన ధర్మలింగాన్ని కలవడానికి వెళ్ళాను. సార్, నేను చెప్పేదంతా నిజమే. ఇప్పటి వరకు ఇన్సూరెన్స్ పాలసీ ఒక 50-60 మందికి చేసుంటాను సార్. అందరూ ఓహో అన్నారు సార్. సార్, మీరు కూడా ఒక పాలసీ తీసుకోండి సార్. ఓహో అని ఉంటారు సార్. తమ్ముడు, ఇల్లు ఒకసారి చూడు. ఓహో అనుంది సార్. ఇంత సంపన్నుడికి ఇన్సూరెన్స్ అవసరమా? మీకే తప్పకుండా కావాలి. మీరు రాజకీయ నాయకుడు కదా, మీరు ఎన్నికల్లో మీరు అంబోని అయిపోయారనుకోండి. నేను ఓడిపోతానని డిసైడ్ చేసేసావా? అది కాదు, ఓడిపోయారని చెప్పి పెట్టుకోండి. చెప్పి పెట్టుకోవాలా? అయితే పర్వాలేదు. మీరు చాలా తెలివిగలవారు. చిన్నప్పటి నుంచి కష్టానికి అలవాటు పడ్డ ఒళ్ళబ్బా. ఆయన ఫోన్ చేసేటప్పుడు కూడా అది కావాలి ఇది కావాలి అని అడగనే అడగరు. నోరు మూసుకుని మాట్లాడకుండా ఉంటారు. ఆవిడ పరిస్థితి ఏమిటి? పద్ధతిగా ఎప్పుడూ మూసుకోదు. చూస్తేనే అర్థమవుతుంది. సార్, ఎందరికో చేయించగలిగాను, కానీ మిమ్మల్ని పట్టుకోలేకపోతున్నా. పట్టుకో సార్. ఎంతకు చేయమంటారు సార్? 5 లక్షలకా 10 లక్షలకా? ఇదిగో చూడు బాబు, ఆ ఇన్సూరెన్స్ కు సంబంధించి కొంచెం వివరంగా చెప్పు. చెప్తాను సార్. సార్, ఈ రోజు మీరు 1,00,000 రూపాయలకి పాలసీ తీసుకున్నారనుకోండి, రేపు పొద్దున్నే టపీమని చచ్చారనుకోండి. చచ్చిపోయారని పెట్టుకోండి. చచ్చాక ఎందుకు పెట్టుకుంటారు? తీసుకెళ్లి కాల్చి బూడిద చెయ్యరు. ప్రాణం ఉన్నంత వరకే పిల్లలు డాడీ డాడీ అని పిలుస్తారు. చనిపోయాక బాడీ అంటారు. చూడు బాబు, ఆత్మహత్య చేసుకుని చేస్తే ఏంటి సార్ ఇది? రాజకీయ నాయకులు ఎక్కడైనా ఆత్మహత్య చేసుకుంటారా? వాళ్ళు మిగతా వాళ్ళని చచ్చేలా చేస్తారు. చేసుకునేలా చేస్తారే అనుకో. ఒకవేళ నేనే చేసుకుంటే ప్రీమియం కట్టిన 1 సంవత్సరం లోపల మీరు చచ్చారనుకోండి, ఏమీ రాదు. ఆ తరువాత మీరు చస్తే వస్తుంది. ఏమండి, ఆయన చెప్పేది బాగా విన్నారా? 1 సంవత్సరం ఆగాక చేసుకుంటే ఇస్తారట. అలాగా? అయితే క్యాలెండర్ లో బాగా నోట్ చేసి పెట్టుకో. తమ్ముడు, ఆవేశంలో నా కార్యకర్తలే నన్ను చంపేశారనుకో. అంత నిజాయితీపరులైన కార్యకర్తలకి ఉరిశిక్ష, మీ భార్యా బిడ్డలకి డబ్బు దొరుకుతుంది. ఏమే విన్నావా? నేను ఎలా చచ్చిపోయినా డబ్బు మాత్రం నీకే. అలా ఉంచండి సార్. సార్, పాలసీ ఎంత చేయమంటారు? చెప్పండి సార్. చెప్పండి సార్. ఒక 25,000 అనుకో. సార్, ఒక 10 లక్షల రూపాయలకి పాలసీ చేయండి సార్. 10 లక్షలా? అవును సార్. వచ్చే ఎన్నికల్లో మీరు ఎమ్మెల్యే అవుతారు సార్. ఆ తర్వాత మంత్రి అవుతారు సార్. మంత్రిని అవుతానా? మంత్రి అయ్యారనే పెట్టుకోండి సార్. మీరు మాటి మాటికి పెట్టుకోండి అనకండి సార్. అసలే ఆయన రాత్రులు రావడం లేటు. ఓ, ఇదొకటుందా? ఏంటి ఇవన్నీ అతనితో చెబుతావు? ఏం చెప్పకూడదా? నేను పెట్టుకున్నది ఒక 3వ మనిషి దగ్గర చెప్పొచ్చా? అవును, మీరు మాత్రం 3ంటికి 4ంటికి రావచ్చు. నేను మాత్రం 3వ మనిషితో 3వ మనిషి దగ్గర చెప్పకూడదా? ఒక్కటిచ్చానంటే అమ్మా. మీరు బాధపడకండి సార్. సార్, ఇప్పుడే ఓ పాలసీ తీసుకోండి. పెళ్ళాం చేతిలో దెబ్బలు తిని చచ్చినా ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి. మరైతే పెట్టుకో 10 లక్షలకే. 10 లక్షల రూపాయలా? ఇలా నవ్వుతూ నవ్వుతూ మాట్లాడి 10 లక్షల రూపాయలకి పాలసీ తీసుకున్నా. ఇకపై నా జీవితంలో కష్టాలే ఉండవని సంతోషపడ్డాను. 2 ప్రీమియంలు బాగానే కట్టాడు. 3వ ప్రీమియం కట్టించుకోవడానికి అక్కడికి వెళ్ళాను. ఒకరోజు వాళ్ళ ఇంట్లో ఇన్సూరెన్స్ ఏజెంట్ నటరాజు వచ్చాను సార్. సార్, చెప్పడం మర్చిపోయాను.
నిన్న మీ మీటింగ్ జరిగింది కదా, ఎంత అద్భుతంగా మాట్లాడారో తెలుసా సార్? మన దేశ పరిస్థితిని కళ్ళ ముందు కనిపించేటట్లుగా చాలా 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 బాగా మాట్లాడారు సార్. ఏంటిది? నా పాటికి నేను మాట్లాడుతూనే ఉన్నాను, సమాధానం లేదు. అమ్మా పాపా. ఒకవేళ పైన నిద్రపోతూ ఉండుంటారా? వెళ్ళి చూద్దాం. ఏ శబ్దాలు వినపడట్లేదు. ఎక్కడికి వెళ్ళుంటారు? ఒకవేళ సినిమాకి వెళ్ళుంటారేమో. తలుపులన్నీ తీసుండగా ఎక్కడికి వెళ్ళుంటారు? ఎందుకు కందుకు ఆ రూంలోకి వెళ్ళి చూద్దాం. సార్ సార్ ఓరి దుర్మార్గుడా, నా భర్తని చంపేశావే. ఆ విధంగా నేను హంతకుండయ్యాను. చెయ్యని నేరానికి కారణంగా 7 సంవత్సరాల శిక్ష అనుభవించాను. మీ కథ వింటుంటే నాకెంతో బాధగా అనిపిస్తోంది. ఓ విధంగా జైలు జీవితమే నయమనిపించింది. ఏ సమయానికి వార్డెన్ వస్తాడో, ఏ సమయానికి పనిచేయాలో, ఏ తప్పుకి ఎలా దండిస్తారోనని. కాని బయట ఏమీ అర్థం కాలేదురా. ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఏం చేస్తారో తెలియట్లేదే. జైలు నుంచి బయటకొచ్చాను. అది హైదరాబాద్. మామూలుగానే పని దొరకడం కష్టం. దానికి తోడు నేను జైలు నుంచొచ్చాననే ముద్ర ఒకటి పడింది. పని లేదు, తినడానికి తిండి లేదు. పస్తులతోటే ఈ పట్టణ వీధుల్లో తిరిగాను. ఆకలిని అణుచుకోవడం కష్టమంటారు. నాకు అలవాటైపోయింది. దానికి తోడు నాకొక గొంతు వినపడింది. అదే నేను మళ్ళీ మళ్ళీ విన్న గొంతు. అది నాకు పొగడ్తలంటే అస్సలు నచ్చావు. మహాత్మా గాంధీ గారు ఏం చెప్పారు? నిజాయితీ బెస్ట్ పాలసీ అని చెప్పారు. నేను కూడా మీకు అంతే. కారు చీకట్లో కాంతిపుంజంలా నన్ను మీరు అనుకోవచ్చు. ప్రియమైన కార్యకర్తల్లారా, మీరు నడవడానికి రోడ్లు లేకపోతే రోడ్లు వేశాను. అది నేను చెప్పుకున్నానా? ఇక్కడికి వచ్చే ముందు నేను నీళ్లు తాగాను, అది మీకు చెప్పానా? మరో విధంగా అనుకోకండి. పగలంతా కష్టపడే కార్మికులారా, రాత్రులు మీకు శ్రమ తెలియకుండా ఉండడానికి నీరు సప్లై చేశాను. ఒక్క విషయం మీకు నొక్కి చెప్పాలనుకుంటున్నాను. అలాంటివి నేను ఎన్నో ఓపెన్ చేశాను. నేను ఓపెన్ చేసినవేవి నా భార్య కూడా తెలియదు. ఎందుకంటే నేను చెప్పలేదు. అది నా తప్పై ఉండొచ్చు. అందుకే ఆలయాన్ని ఓపెన్ చేస్తున్నాను. దాని ముందు హుండీ కూడా ఓపెన్ చేస్తున్నాను. దాని పక్కనే నేను ఒక ఇల్లు కూడా కట్టుకుంటున్నాను. కార్యకర్తలారా, తప్పుగా అనుకోకండి. ఆ ఇంటి గృహప్రవేశానికి మీరందరూ తప్పకుండా రావాలి. ఇవన్నీ చేశానని నన్ను తప్పుగా అనుకుంటున్నారా? అవును, గంగెద్దులా తలాడిస్తూనే ఉండు. నువ్వు నాయకుడు కాలేవు. చివరిగా నేను చెప్పేది ఏమిటంటే, నన్ను అబ్రహం లింకన్ అని చెబుతూ ఉంటారు, నన్ను కెనడీ అని చెబుతూ ఉంటారు. దానికి నేను అస్సలు ఒప్పుకోను. ఎందుకంటే నన్ను కాచి పారేస్తారు. అదంతా ఎందుకు? నన్ను ప్రకాశం పందులు అంటారు. నేను ఒప్పుకోలేదు. ఎందుకంటే నాకు అంత గుండె ధైర్యం లేదు. ఎవడవాడు గుండె మీద చేశాడు? ఎవరు నువ్వు? గుర్తుపట్టలేదా? నువ్వా? నా గొప్పలు ఒప్పుకొని వాడు నా గొంతు పట్టుకుంటున్నాడు. మీరందరూ చూస్తూ ఊరుకుంటారేమిటి? మీకు కోపం రావడం లేదా? నిజం తెలుసుకోలేని జనం నన్ను రాళ్లతో కొట్టారు. వాటన్నింటినీ ఊర్చుకొని మళ్ళీ వెతుక్కుంటూ వాడింటికే వెళ్ళాను. నమస్కారం రాజకీయ నాయకుడా. ఆశిస్సులు. ఎవరు? నువ్వా? ఎరా రాస్కెల్, చెప్పేవన్నీ శ్రీరంగ రీతులు, చేసేవన్నీ దొంగ పనులు. నేనేం చేస్తానో చూడు. ఏం చేస్తావో చెప్పి చేయవయ్యా. మేము ఎలాగూ చెప్పేది చెయ్యం కదా. అమ్మా, చచ్చిపోయాను బాబాయ్, మళ్ళీ కొట్టాడు. మార్చి మార్చి కొడుతున్నావు కదయ్యా. కొట్టేదేదో ఒక చోటే కొట్టవయ్యా. అయ్యో, అమ్మా. ఎంత పని చేసితివి? నీ కట్టడు నా అభిమానులకు తెలిసిందంటే, లేదా మా కార్యకర్తలకు తెలిసిందంటే నిన్ను చేతులతో నలిపేస్తారు. మొహం చెట్టి అయిపోయింది.
అయ్య బాబోయ్ కాల్ చేస్తాను కాల్చి పారేస్తాను నా దగ్గర రావద్దు కాల్ చేస్తాను అయ్య బాబోయ్ నా నుంచి తప్పించుకునే ప్రయత్నంలో కాపాడుకోవడం కోసం పక్కనే కోర్టులోకి దూరాడు. ఇలాంటి రాజకీయ దుర్మార్గులు పేదవాళ్ళని ఇరికించి వాళ్ళు కోర్టుకెళ్లి తప్పించుకుంటున్నారు. వాడు కోర్టుకు వెళ్తే ఏమిటి, కోవెల్లోకి వెళ్తే ఏమిటి, వాణ్ణి ఆ కోర్టులో జడ్జి ముందే మంచి పని చేసావన్నా. జడ్జి, లాయర్లు వాళ్ళు వీళ్ళోనే లేకుండా తమాషా చూస్తున్నట్టుగా చూస్తూ ఉండిపోయారు. 1995 అక్టోబర్ నెల 5వ తారీఖు విజయవాడ లింగమూర్తి కొడుకు ధర్మలింగాన్ని నన్ను హత్యానేరం మీద నాకు 8 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష పడింది. నేను ఎవరిని చంపానని నాకు శిక్ష పడిందో ఆ లింగమూర్తి కొడుకు ధర్మలింగాన్ని మీ అందరి ముందు నేను ఇప్పుడే చంపాను. చట్టంలో సాధారణంగా తప్పు చేసినప్పుడే శిక్ష విధిస్తారు. కానీ నేను శిక్షని ముందుగానే అనుభవించి దానికి తగిన నేరాన్ని ఇప్పుడు పూర్తి చేశాను. జడ్జిమెంట్ ఏమనిచ్చారన్నా? చట్టం చాలా తమాషైంది విజయ్. ధనవంతుల్ని చూస్తే నవ్వుతూ మాట్లాడుతుంది, పేదవాళ్ల ముందు మోగదవుతుంది. దానికి కూడా డబ్బు వ్యామోహం పెరిగిపోయింది. ఎవరిని చంపాననే నేరం మీద జైలుకు వెళ్లానో వాణ్ణి ఇప్పుడే చంపానని కోర్టులో ఎంత వాదించానో తెలుసా? కానీ వాళ్ళు పట్టించుకోలేదురా. మళ్ళీ నాకు శిక్షను విధించింది. అదేంటన్నా, ఒకరిని 2 సార్లు హత్య చేయడం ఏంటి? అడిగానే, ఎవరికీ సమాధానం చెప్పడం వల్ల కాలేదు. కానీ 2 సార్లు మాత్రం శిక్ష వేశారు. తమాషాగా ఉందన్నా. మళ్ళీ శిక్షను అనుభవించి బయటకొచ్చాను. ఒకరోజు రాత్రి ప్లాట్ఫామ్ మీద నిద్రపోతున్నప్పుడు నన్ను తొక్కించి చంపాలనే ఆ దుర్మార్గులొచ్చారు. ఏ జన్మలో చేసిన పుణ్యమో ఒక కాలుతో పోయింది. ఆ రోజు నుంచి ధనవంతులందరినీ నాశనం చెయ్యాలని నా గురి. ఇదే విధంగా రేఖ కూడా ఎరుక్కుని ఉండొచ్చా? ఖచ్చితంగా. అంటే రేఖను కాపాడాలంటే నిజమైన హంతకుడెవరో కనిపెట్టాలి. అది నేను చేస్తాను. అయ్యయ్యో పాపం, ఇప్పుడేం చేయాలి? చూసుకో, నేను వెళ్ళి జైలుని తీసుకొస్తాను. తాళాలు గుర్తు కూడా పెట్టు, ఆగట్లేదు. అలాగా? త్వరగా వెళ్ళి అంబులెన్స్ ఫోన్ చేయి. ఏంటిది 2 తలకాయలున్నాయి? రేఖ, నువ్వు జైలు నుంచి తప్పించుకుని రావడం చాలా తప్పు. అది తప్పించుకొని ఇక్కడికి రావడం దానికంటే పెద్ద తప్పు. ఇక నువ్వు జాగ్రత్తగా ఉండాలి. అవును రేఖ, నిజమైన నేరస్తుల్ని కనిపెట్టి వాళ్ళని పోలీసులకు అప్పచెప్పేంత వరకు నువ్వు కనపడకుండా ఉండాల్సింది.
విజయం తీసుకొని నువ్వు వెళ్ళి నేను చెప్పిన చోట్ల ఉండు. మీరు వెళ్ళే చోటు నాకు తప్ప ఇంకెవ్వరికీ తెలియకూడదు. ఆ? మాటలు ఎక్కువ లేకుండా మ్యాటర్ ఏంటో క్లుప్తంగా చెప్పు. హాంకాంగ్ పార్టీ నుంచి బ్యాగ్ తీసుకుని జీపులో పెట్టి వాయు వేగంతో జీపును తోలుకుని వచ్చా. అంతలో పోలీసులు అటకించారు. ఏం చేసావు మరి? తప్పించుకోవడానికి వేరే మార్గం లేదు బాస్. బాక్స్ ని బయటికి విసిరేసి జీబులోంచి ఎగిరి దూకి పారిపోయి బాస్. వాళ్ళు నన్ను చూస్తే గుర్తుపడతారు బాస్. ఇప్పుడు నేను బయటికి వెళ్తే నన్ను పట్టుకుంటారు బాస్. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? కొద్ది రోజులు నేను ఎటు వెళ్లకుండా ఇక్కడే ఉంటాను బాస్. వెరీ గుడ్. వాడి కట్లు ఇప్పదేయండి. చాలా థ్యాంక్స్ బాస్. ఇక పోలీసులు మాత్రమే కాదు, ఇక నిన్ను గుర్తుపట్టడం ఎవ్వరి వల్ల కాదు. హాయిగా నువ్వు ఎక్కడైనా తిరగచ్చు. బాస్ రేఖ తప్పించుకుంది బాస్. పోలీసులు చావగొట్టి జైలు నుంచి పారిపోయిందంట బాస్. ఒక ఆడపిల్ల పోలీసులనే కొట్టి తప్పించుకు పారిపోయిందంటే ఎందుకంటావు? అది వెతుక్కుంటూ వచ్చి మనల్ని పట్టించే లోపు నేను దాన్ని చూడాలి. ఓకే బాస్. వాళ్ళు నన్ను ఎత్తుకుంటూ రాలేదు, నీకోసం వచ్చాను. నువ్వు వెళ్ళిపో, నేను వాళ్ళ సంగతి చూస్తాను. ఒరే ఈడైపోయాడు. అయితే రేపటి రికార్డు దిక్కున పడద్దాం. ఏమైందిరా? బాస్ అమ్మాయి తప్పించుకుంది బాస్. దాన్ని వదలకుండా వెంట తిరుగుతున్నాడే, వాడిని శవంగా తీసుకొచ్చాం బాస్. మనకి చాలా ముఖ్యమైన వ్యక్తి అది కదరా బాస్. అది ఎక్కడికి వెళ్తుంది? దాన్ని తీసుకొస్తాం, దిగులు పడకండి బాస్. ఛీ, దాన్ని ఇలా తీసుకురాకండి, ఒళ్ళు కందకుండా తీసుకురండి. ఎస్ బాస్. అది నా రూమ్ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం ఇలా పంపిద్దాం. ఎస్ బాస్. ఇప్పుడు ఈ శవాన్ని ఏం చేయమంటారు బాస్? మన తోటలో ఎన్ని కొబ్బరి చెట్లున్నాయి? 9. 10వ చెట్టు నాటండి, దాని కింద వీణ్ణుంచండి. ఎస్ బాస్.
మిత్ర, వాడి శవాన్ని పాతి పెట్టి దాని మీద కొబ్బరి చెట్టు నాటమని చెప్పేశాను. ఏ సమయానికడ శవం మీద చెట్టు ప్రాణం పోసుకుని ఉంటుంది. వేడి కథ పూర్తయింది. జైలు నుంచి తప్పించుకుందే, మరి దాన్నేం చేయాలనుకుంటున్నావు నువ్వు? అది బయట ఉన్నంత వరకు మనకి ప్రమాదమే. చట్టానికి ఒకసారి నేరస్తురాలని ముద్ర పడి బయటకు వచ్చాక అది ఇప్పుడు తప్పించుకుంది. దొరికితే దాని మీద ఇప్పుడు 2 కేసులు బుక్ అవుతాయి. అంతేకాదు, ఓ హత్య గురించి మీకు నాకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. ఒకటి నువ్వేనా నన్ను పట్టించాలి, లేదా నేనైనా నిన్ను పట్టించాలి. మన ఇద్దరి మధ్య దూరం ఉండదు. అలాంటప్పుడు మనకెందుకు భయం? అన్నా, నువ్వు ఆ ప్రొడ్యూసర్కి 3వ సెటప్ ఉందని చెప్పావే, ఇప్పుడు అది ప్రొడ్యూసర్ని చంపిన వాడితో కులుకుతోంది. వాళ్ళు కులుగుతుంది నువ్వు కళ్ళారా చూసావా? అయితే ఆ హత్య వాళ్లే చేసుండొచ్చు. వాళ్ళ మాటలను బట్టి నాకు అదే అర్థమైంది. విజయ్, ఆమెని ఎలాగైనా తీసుకొచ్చి పోలీసులకి అప్పచెప్తే వాళ్లే నిజాన్ని కక్కిస్తారు. అప్పుడు రేఖని కాపాడొచ్చు. అంతే కదా? అది నేను చూసుకుంటాను. వస్తానన్నా. ఏ డ్రైవర్, రైట్ లో వెళ్ళాలి కదా, లెఫ్ట్ లో వెళ్తున్నావు? నువ్వా? ఏంట్రా పిచ్చోళ్ళ ఇలా వచ్చి నుంచున్నావు? అమ్మగారేరి? అమ్మగారిని తీసుకుని షాపింగ్ వెళ్ళాను బాస్. అమ్మ షాపింగ్ చేసి తిరిగి వచ్చేటప్పుడు ఎవడో నన్ను ఒకడు కొట్టి అమ్మని తీసుకెళ్లాడు బాస్. అలాగా? అవును బాస్. కళ్ళు మూసి తెరిచే లోపల అంతా జరిగిపోయింది బాస్. నువ్వు పంచేయి. ఒక అవుటివాడు 3 చక్రాల బండి మీద బేడాలమ్ముతాడే, వాడెక్కడున్నా సరే బండితో సహా వాడిని ఇక్కడికి లాక్కురండి. ఎస్ బాస్. కాయా కష్టం చేసేవాళ్ళు నవ్వగా చూడలేదు. ఆ కారణమేంటో అడిగితే చెప్తాలేనోలందుకనే. కాయా కష్టం చేసేవాళ్ళు నవ్వగా చూడలేదు. ఆ కారణమేంటో అడిగితే చెప్తాలేనోలందుకనే. వాళ్ళు నవ్వేదెప్పుడో లోకం మారేదెప్పుడో. వాళ్ళు నవ్వేదెప్పుడో లోకం మారేదెప్పుడో. ఆకలి వదలదులే, రోజు పస్తులు తప్పవులే. ఆకలి వదలదులే, రోజు పస్తులు తప్పవులే. చదువుల మోసం, పదవిల మోసం అడిగేవారెవరు? ఉన్నోళ్ళకి స్వర్గం నట్టింటిలో, లేనోళ్ళకి నరకం ఈ గుడిసెలో. కాయా కష్టం చేసేవాళ్ళు నవ్వగా చూడలేదు. ఆ కారణమేంటో అడిగితే చెప్తాలేనోలందుకనే. ఓటుకై వస్తారు, అప్పుడు ప్రేమే చూపేరు. ఓటుకై వస్తారు, అప్పుడు ప్రేమే చూపేరు. చీటే గెలిచి కత్తెను ఎక్కి పేదను మరిచేరు. ధనవంతులు మేడలో ఉంటారురా, నిరుపేదలు నడి రోడ్డులో ఉంటారురా. కాయా కష్టం చేసేవాళ్ళు నవ్వగా చూడలేదు. ఆ కారణమేంటో అడిగితే చెప్తాలేనోలందుకనే.
పడి చేస్తారు. దేశం కోసం మహాత్మా గాంధీ మళ్ళీ పుట్టాలి. ఉన్నోళ్ళకి స్వర్గం నట్టింటిలో, లేనోళ్ళకి నరకం ఈ గుడిసెలో. కాయా కష్టం చేసేవాళ్ళు నవ్వగా చూడలేదు. ఆ కారణమేంటో అడిగితే చెప్తా లేనోళ్ళందుకనే. వాళ్ళు నవ్వేటప్పుడో లోకం మారేటప్పుడో, వాళ్ళు నవ్వేటప్పుడో లోకం మారేటప్పుడో, వాళ్ళు నవ్వేటప్పుడో లోకం మారేటప్పుడో. రావే. ఏయ్, మర్యాదగా చెప్పు, నీ మాజీ మొగుడిని హత్య చేసి మొత్తం డబ్బుని దొంగిలించింది నువ్వే కదా? మిస్టర్ విజయ్, హంతకురాల్ని జైలు నుంచి తప్పించి మీ కస్టడీలో ఉంచుకొని నన్ను నేరస్తురాలంటున్నావా? ఏంటి, రేఖని హంతకురాలంటున్నావా? ఇంకోసారి ఆ మాట నాకేం తెలీదు, నన్ను వదిలే. ఏయ్, నువ్వు నిజం చెప్పేంత వరకు నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టేది లేదు. తెలీదు తెలీదు ఏయ్. తెలీదు? నీకేం తెలీదు? ఆ హత్య చేసింది నువ్వేగా, నిజం చెప్పు. వచ్చి నేను చేయలేదు. మరెవరు? ఎవరు? చెప్తాను చెప్తాను. చనిపోయిన ఆ ప్రొడ్యూసర్ ముందు తన సినిమాలో యాక్ట్ చేయడానికి నన్ను తీసుకొచ్చారు. నేను కూడా నమ్మాను, కానీ నాకు ఛాన్స్ ఇవ్వలేదు. నా జీవితాన్ని నాశనం చేశారు. ఎలాగూ చెడ్డాను కదా అని వాడితోనే చేరాను. కాని వాడు నన్ను కేవలంగా చూశాడు. ఏదో డబ్బిచ్చి కొనుక్కున్న స్పెషల్ ప్రాపర్టీలాగా ఫీల్ అయ్యాడు. అలంకరించి నా అందాన్ని అనుభవిద్దామనే చూశాడు. అందువల్ల నేనతన్ని నమ్మలేదు. ప్లాన్ వేశాను. ఎక్కువ అమౌంట్ అతని దగ్గరికి చేరే వరకు చూశాను. నేననుకున్నట్టుగానే అతని దగ్గర పెద్ద అమౌంట్ చేరింది. అతనికి సన్నిహితంగా ఉంటున్న సిలోన్ శంకర్ని నేను ఉపయోగించుకున్నాను. నా మైకంలో పడి ఆ అమౌంట్ నీకు అందేలా నేను చేస్తాను, జీవితాంతో నువ్వు నాతో ఉంటావా అని అడిగాడు. నేనొప్పుకున్నాను. కాని అతను హత్య చేసి ఆ డబ్బొచ్చేలా చేస్తాడని నేను ఊహించలేదు. ఆ హత్య చేసింది శంకరే. చాలా థ్యాంక్స్. ఇక నేను వెళ్ళొచ్చా? అంత తొందరగా వెళ్ళిపోతే ఎలా అమ్మడు? నుంచుని ఉన్నారేంటి? కూర్చోండి, రండి. నాతో చెప్పిందంతా అలాగే పోలీసులకు చెప్పు, నిన్ను వదిలేస్తాను. ఏంటి? ఇక్కడి నుంచి తోసాననుకో, నీ ఒంట్లో ఒక్క ఎముక కూడా మిగలదు. ఇంకొద్ది రోజులు నువ్వు ప్రాణాలతో బతికుండాలనుకుంటే అడిగిన దానికి సమాధానం చెప్పు. ఎక్కడున్నారు వాళ్ళిద్దరూ? నేను చచ్చినా చెప్పను రా వెధవా. కుంటి వెధవకి ఇంత పగరా? రేయ్, రాబందులు ఎప్పుడొస్తాయి? శవాన్ని చూస్తే వస్తుంది బాస్, వాసన చూసి వస్తుంది బాస్. అయితే వీడిని చంపి మైదానంలో పారేయండి. వీడి శవాన్ని చూడడానికి ఆ 2 రాబందులు వస్తాయి. అప్పుడు వాళ్ళని పట్టుకోండి.
రేఖ రేఖ ఏంటొస్తుందా? దుర్మార్గులు ఎవరో మన నటరాజన్నయ్యని చంపేశారు. ఏమంటున్నావు? అవును రేఖ, ఎవరు లేని అనాథ సేవల నడు రోడ్డు మీద పడున్నారు. నాకు అండుగా ఉండి ధైర్యం చెప్పే ఒకే ఒక వ్యక్తి, ఆయన కూడా పోయాడా? రేఖ, ఎక్కడికి వెళ్తున్నావు? అన్నయ్యని ఆఖరి చూపలేనా చూడాలి. వద్దు రేఖ, నువ్వు వెళ్ళొద్దు. ఇది ఎవరో కావాలని ప్లాన్ వేస్ట్ చేసింది. నేను ఆయన చూడకుండా ఉండలేను, నన్ను వదులు. రేఖ, నేను చెప్పేది విను రేఖ. విజయ్ లాగానే వెళ్దాం. నాకేం జరిగినా పర్వాలేదు, నేను ఆయన్ని చూసే తీరాలి. నా మాట విను రేఖ. శీలా, నిజమైన హంతకుడెవరు? వాడెక్కడున్నాడో కనిపెట్టాను. రేఖ ఎక్కడా? శీలా, నేను అడుగుతున్నాను, ఏం మాట్లాడవేంటి? రేఖ ఎక్కడా? ఎవరో నటరాజ్ అన్నయ్యని చంపేసి రోడ్డు మీద పడేశారు. శీలా, మన నటరాజ్ అన్న? అవునండి, ఆయన్ని చూడటానికి రేఖ పరిగెత్తుకుని వెళ్ళింది. ఎవరో 4-5 తన్ని లాక్కుని వెళ్ళిపోయారు. వాళ్ళెవరో ఏమిటో నాకేమి తెలియదు. అంత పనిచేశారా? నాకు తెలుసు వాళ్ళు ఎవరో రేఖను ఎక్కడికి తీసుకెళ్ళి ఉంటారు. మీరెక్కడికి వెళ్తున్నారు? అన్నని చంపేశారు, రేఖను వాళ్ళు ఎత్తుకుపోయారు. వాళ్ళని ఊరికి వదిలిపెట్టకూడదు. నాకెందుకో భయంగా ఉందండి. మీరు వెళ్ళొద్దు. నా గురించి మీరు ఆలోచించండి. శీలా, నువ్వలా అనుకోవడం తప్పు. నీతో లవ్వా, ఆమెతో స్నేహమా అనే మీమాంస ఎదురైతే నేను ఖచ్చితంగా స్నేహానికే విలువిస్తాను. ఎందుకంటే నేను తను చిన్ననాటి నుంచి కలిసి తిరుగుతూ ఒకరికి ఒకరం ఓదార్పుగా ఉన్నాం. తనకొక ప్రమాదం ఎదురైతే నేను ఓపిగ్గా ఉండలేను. కావాలంటే నేనొకటి చెప్తాను, అది నువ్వు చెయ్యి. విజయ్,
రేఖ రేఖ ఓయ్. రేఖ 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 నీతో జీవితాన్ని పంచుకోలేనందుకు బాధపడ్డాను. ఇప్పుడు నీకోసం చనిపోతున్నందుకు సంతోషపడుతున్నాను. రేఖ రేఖ